నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాతవరం మండలం చిన్న గోల్కొండపేట గ్రామంలో పర్యటించిన అయ్యన్న పాత్రుడు. అంబేద్కర్ మరియు బాబు జగజీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించిన స్పీకర్. తునిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దిన కార్యక్రమం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శలు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన పలు సొసైటీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు. లైవ్ షేర్ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు. అనకాపల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన పీలా గోవింద సత్యనారాయణ. పేద ప్రజలు ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి వరం లాంటిదని వెల్లడి. నాతవరం మండలం చిన్న గోల్కొండపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగజీవన్ రామ్ విగ్రహాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు వేద పండితుల మధ్య లాంచింగ్ ప్రారంభించారు. తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ డబ్బులు ఇస్తా గ్రామాభివృద్ధి సహకరించాలని స్పీకర్ అయ్యన్న పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా ప్రతి కార్యకర్త ముందుకు నడవాలని అన్నారు. ఎన్నికల ముందు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ తదనంతరం ప్రతి యువకుడు గ్రామ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. అతని గురించి ఎంతమంది తెలుసు? ఇవాళ చూశారు, 2 మహనీయులు, ఇద్దరు కాదు, అంబేద్కర్ గారు, జగజ్జీవన్ గారు. వీళ్ళిద్దరూ ఎన్ని అవమానాలు పడ్డారో తెలుసా మీకు? ఆ రోజుల్లో గుళ్ళో కూడా రావడం వల్ల జరిగింది. అంత అవమానం చేశారు. అయినా పట్టుదలగా ఈ జాతి కోసం అవమానాలు పడి ఈరోజు మన భారత రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి ఇతను. ఆ రాజ్యాంగంతో మనం నడుస్తున్నాం కదా. అతనేం చెప్పారు, ఇద్దరేం చెప్పారు, అందరం కలిసి, ఏ కులమైనా ఏ మతమైనా అందరం కలిసి మనుషులు, మనం అందరం కలిసి పనిచేద్దామంటే ఈవేళ ఏమవుతుంది దేశంలో? వర్గాలు, వెలవోడని, కోపోడని, ఎస్సీ అని, ఎస్టీ అని, మళ్ళీ ఎస్సీల్లో 2 వర్గాలని. మనుషులంతా ఒకటైపోయారు. అందరూ అమ్మకే పుట్టాం, పైనుంచి ఊడిపడ్డాం మనం. ఏమన్నా మనకెందుకంటే వర్గాలు? మన ఊరు బాగుండాలని ఆలోచించాలి తప్పించి, మన కుటుంబం బాగుండాలా, మన ఊరు బాగుండాలని చెప్పించి మనకెందుకే వర్గాలు? ప్రతిదీ వర్గమే. ఈ మహానుభావులు ఇచ్చినటువంటి ఆలోచన విధానం ఆంధ్ర భారతదేశం ఎలా నడుస్తుందంటే వీళ్ళిద్దరే కారణం. ఉన్నారు నెహ్రూ గారు, గాంధీ గారు, ఇటువంటి ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళ సిద్ధాంతాలు అనుసరించి నడిచారు. అటువంటి మహనీయులు కదా. అటువంటి ఒక ఊళ్ళో పెట్టినటువంటి పెద్దలకి అన్ని కులాలు కూడా అవకాశం ఉన్నవాళ్ళే కాకుండా విద్య పైన మమకారంతో చేసి, ఇప్పుడు అంటే ఆశ్చర్యపోతారు, మా గ్రామం నుంచి ఇప్పుడు అమెరికాలో లేకపోతే లండన్లో 10-15 మంది పిల్లల వరకు ఉన్నారు. అలాగే ఇతర ప్రాంతాల్లో బ్రహ్మాండమైన ఉద్యోగాల్లో సెటిల్ అయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే అప్పటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యంగా ఎగనిస్ట్ అన్టచబిలిటీ అంటే అస్పృశ్యతకి వ్యతిరేకంగా, అలాగే సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ, సాంఘిక న్యాయము, సమానత్వము, ప్రజాస్వామ్య విలువలు, వీటన్నిటిని పరిరక్షించబడాలి. అంటే భారత పౌరులు ఏ రకంగా ప్రవర్తించాలి, వాళ్ళ హక్కులు ఏమిటి, విధులు ఏమిటి, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో రాసి మనకి అందించడం జరిగింది. వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీటి కోసం, సాంఘిక న్యాయం కోసం కానీ, అలాగే ఈక్వాలిటీ కోసం కానీ, వీటన్నిటి కోసం పోరాడినటువంటి వ్యక్తులు డౌన్ రోడ్ నుంచి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులతో ప్రమేయం లేకుండా ప్రజల యొక్క మౌలిక హక్కులు, మౌలిక విలువలు ఏ రకంగా కాపాడాలనే ఉద్దేశంతో
పోరాటం చేసిన వ్యక్తుల్లో మనకి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజుల్లో కూడా అతను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలను మోసం చేస్తూ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా తునిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు, మహిళలు, రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మీరు రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ అణిచివేద్దామని చూస్తే, ఎందుకంటే నేను బాగా గమనించాను, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ స్కిల్ కేసులో సాక్ష్యాధారాలతో సహా అడ్డంగా దొరికేసిన తర్వాత జైల్లో ఉన్న టైంలో రాజ్యాంగాన్ని మెన్షన్ చేసేవారు. మీరు రాజ్యాంగంలో పేజీలు మెన్షన్ చేసేవారు, రాజ్యాంగంలో ఉన్న పేరాలు మెన్షన్ చేసేవారు. మీరు రాజ్యాంగం పట్టుకుని మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి రెడ్ బుక్ పట్టుకున్నారు. మళ్ళీ 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ మీరు రాజ్యాంగాన్ని బయటకు తీసి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని దాక్కునే పరిస్థితి వస్తుంది. లోకేష్ గారు ఎందుకు రాదు చెప్పండి? ఆ డిఎస్సి అభ్యర్థులు అది వెలికి తీస్తే ఎన్ని కథలు వస్తాయి? అధికారులు ఏమన్నా డిఫెండ్ చేయగలుగుతున్నారా? అభ్యర్థులు భవిష్యత్తుతో ఎలా ఆడుకున్నారు? ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఒకసారన్నా మీరు సమాధానం చెప్పారా? మాట్లాడితే వేరే మంత్రులు వచ్చి మాట్లాడుతున్నారు, మీరు గట్టిగా మాట్లాడితే లోపలేస్తామంటున్నారు. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అయింది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఎన్నికల ముందు మీరేం చేశారు? భుజాల మీద చేతులేసి హామీలు రాసి సంతకాలు పెట్టి నమ్మించారు. మీ మాట అయితే ప్రజలు నమ్మరని పవన్ కళ్యాణ్ గారి మాట కూడా భరోసా తీసుకున్నారు. నాది హామీ, ఈ హామీలన్నీ నేను నెరవేరుస్తాను, ప్రతి ఆడపిల్లకి 1500 చంద్రబాబు నాయుడుతో నేను ఇప్పిస్తాను, ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు చంద్రబాబు నాయుడుతో నేను ఇప్పిస్తాను. ఇది కాకుండా నేను కూడా ప్రతి గ్రామంలోని యువతకే 10 లక్షల రూపాయలు చొప్పున నేను ఇస్తాను అని చెప్పి హామీలు ఇచ్చి సంతకాలు పెట్టారు. మీరు చంద్రబాబు నాయుడు గారు సంతకం, మీరు సంతకం, ప్రమాణ పత్రాలు ఇంటింటికి పంచారే. అది సరిపోదన్నట్టు గ్రామాల్లో ఉన్న మీ తెలుగుదేశం నాయకులతో కూడా సంతకం పెట్టించి పంచిపెట్టారే. ఏమయ్యే హామీలన్నీ మీరు నిలబెట్టుకోలేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న యువత, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఒకటే చెప్తున్నాను, యువత రోడ్డు మీదకి వచ్చిందంటే, జన్జీ రోడ్డు మీదకి వచ్చిందంటే తల్లిదండ్రులు పంపిస్తేనే వస్తారు. ఈరోజు ప్రతి కార్యక్రమంలోనూ యువత రోడ్డు మీదకి ఎక్కారు. అమ్మ నాన్న పంపిస్తేనే వస్తారు. అమ్మ పలానా కార్యక్రమానికి వెళ్తున్నానంటే వెళ్ళినానా అన్నారు. ఎందుకంటే వాళ్ళు మోసపోయారు, వాళ్ళు అన్యాయం అయిపోయారు. కాబట్టి ఖచ్చితంగా మీ పరిపాలనా విధానాన్ని ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని అనేక ప్రాంతాలలో పలు సొసైటీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్న ముసిరివాడ అమృత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నందు ఈ వేడుకలను ఉత్సాహవంతంగా నిర్వహించాయి. ఈ వేడుకల్లో భాగంగా లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు, కళాశాల ప్రిన్సిపల్ నందూరి పవన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రక్తదానం, మానవ అవయవదానంపై ప్రజల్లో చైతన్యం రావాలని పేర్కొన్నారు. వీటిపై ఉన్న అపోహలను తొలగించడానికి తమ విద్యా సంస్థలు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాతలకు బ్లడ్ బ్యాంక్, అమృత విద్యా సంస్థలు సంయుక్తంగా గుర్తింపు పత్రాలను అందజేశాయి. కార్యక్రమంలో పెందుర్తి సిఐ సతీష్, ఎస్ఐ జిలాని, వైద్యులు ఎస్ఎస్ చంద్ర, సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ మదన్, ఫెడరల్ బ్యాంక్ సిబ్బంది, విద్యా సంస్థల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రక్తదాతల దినోత్సవం సందర్భంగా అమృత విద్యా సంస్థలు మరియు లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో మన సిఐ గారు, పెందుర్తి సిఐ గారు కూడా వారి అధ్యక్షతన ఈరోజు అమృత విద్యా సంస్థల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరగడం జరిగింది. విద్యార్థులు అలాగే గోపనీయ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరూ కూడా రక్తదానం వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే దాని యొక్క ఆవశ్యకత ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసేలాగా చెప్పడం జరిగింది. సో అందరూ కూడా విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. రక్తదానం కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్గా 25 నుంచి ఒక 30 వరకు యూనిట్లు వారికి అందడం జరిగింది. సో ఈ విధంగా రక్తదానం అనేది ప్రతి ఒక్కరూ చేయాలని, అలాగే అవయవదానం అనేది కూడా ప్రతి ఒక్కరూ చేయాలని అవగాహన కల్పిస్తూ ఇలాంటి క్యాంపులు మరెన్నో జరగాలని చెప్పి ఆశిస్తూ మా నుంచి మా విద్యార్థులకు కానీ
పాల్గొన్న ప్రతి సిబ్బందికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే రక్తదానం చేయగానే మళ్ళీ రాదేమో, లేకపోతే దానివల్ల అనారోగ్యం వస్తుందేమో అని చాలా అపోహలు అయితే ఉన్నాయి. రక్తం ఎప్పుడూ కూడా పుట్టిన దగ్గర నుంచి 120 రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళీ పుడుతూనే ఉండాలి. అలాగే రక్తదానం అనేది చేయడం వల్ల కొత్త రక్త కణాలు అనేవి పుడుతూ వస్తాయి. సో ప్రతి ఒక్కళ్ళు అనారోగ్యం వస్తుంది, లేకపోతే మాకు మళ్ళీ రక్తం రాదేమో అని ఎలాంటి కూడా అపోహలు అనేది మానేసి రక్తం దానం చేయాలనేది కోరుకుంటున్నాము. అలాగే అవయవ దానం కూడా ప్రతి ఒక్కరు చేయడం వల్ల ఏంటంటే మన వల్ల ఒక ప్రాణం బతుకుతుంది అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు అవయవం ఇచ్చేస్తే లేకపోతే నాకు ఏమైనా పోతుందేమో, లేకపోతే ఏమైనా అవుతుందేమో, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారో, లేకపోతే తర్వాత జన్మల్లో ఏమైనా అవుతాయి, ఇలాంటి లేనిపోని అపోహలన్నీ కూడా పక్కన పెట్టాలి. మన వల్ల ఒకరు బతుకుతున్నారు అనేది మనకి చాలా మంచి అనేది చేస్తుంది. అలాగే మన కుటుంబానికి కూడా చాలా మంచి జరుగుతుందని. అనకాపల్లి జిల్లా పేద ప్రజలు ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి వరం. మండలంలోని రేపాక, గోపాలపురం, గోలకాం, బట్లపూడి, అకిరెడ్డిపాలెం, కోడూరు, చింతనిప్పుల అగ్రహారం, కొండూపల్లెం, శంకరం, మారేడుపూడి గ్రామాలలో ఉన్న లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ పంపిణీ చేశారు. అనకాపల్లి మండలానికి చెందిన 24 మందికి 32,70,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. వారికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక సంస్థ రాకుండా ఉండేందుకు జగన్ రెడ్డి మరియు కుట్రలు పన్నుతున్నారని, అయినప్పటికీ మంత్రి నారా లోకేష్ గూగుల్ సంస్థను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని అన్నారు. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న ఘనత నారా లోకేష్, నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో మంచి సంస్కరణలు తీసుకువస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను 100% అమలు పరుస్తున్నారన్నారు. ఇక రేబాక గ్రామంలో ఐఐటీలో ర్యాంక్ సాధించిన విద్యార్థికి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తలారి కాశీనాయుడు, సర్పంచ్ సన్యాసమ్మ, మార్టూరు భాస్కర్, దాడి పెంటారావు, జరిపోతుల రమణ, కరణం రమణ, బూండా నాగరాజు, గోపాలపల్లి కన్నారావు, మాటూరు సురేష్, శెట్టి వెంకటరమణ, టీడీపీ నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. అప్పటి వరకు సీఎం సహాయ నిధి చెక్ అంటే ఏమిటో మన ఎవరికీ తెలియదు. ఆ రోజు అనకాపల్లి శాసనసభ్యులుగా గౌరవనీయులు పీలా గోవింద సత్యనారాయణ గారు ప్రతి పేదవాడికి కూడా అనారోగ్య బారిన పడి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం అప్పుల పాలై డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఆ రోజు సీఎం సహాయ నిధి చెక్కులు ఉంటాయని కూడా మనకు ఎవరికి తెలీదు. ఏదో పెద్ద జడ్పీటీసీలకో ఎంపీపీలకో అలాంటి వాళ్ళు రికమెండ్ చేసి తెచ్చుకో. అలాంటిది ప్రతి పేదవాడికి గ్రామాన ఆ రోజు సుమారు 20 కోట్ల రూపాయలు తెచ్చిన మహోన్నతమైన ఘనత పీలా గోవింద సత్యనారాయణ గారు. మరి అలాంటి వ్యక్తి 2019లోని ఒక దౌర్భాగ్య పరిపాలన వచ్చి ఏ పేదవాడికి కూడా ₹1 కూడా తెచ్చిన దాఖలు లేవు. 2019 నుండి 24 వరకు ₹1 తెచ్చిన దాఖలు లేవు. మళ్ళీ ఇప్పుడు 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 8 కోట్ల రూపాయలు తెచ్చినటువంటి మహత్వమైన ఘనత కూడా గోవింద సత్యనారాయణ గారికి దొరుకుతుంది. ప్రతి పేదవాడి కోసం అనినిత్యం పనిచేస్తూ ఒక సేవకుడిగా మనందరం కూడా 15 సంవత్సరాలు బట్టి ఆయన సేవలు మనందరం వినియోగించుకుంటున్నాం. మరి ఈరోజు మన గ్రామంలో, మన క్లస్టర్లో ఈ 10 గ్రామాల్లో సుమారు 15 చెక్కులు మన ఎవరికి బాగోపోయినా, ఎవ్వరు అనారోగ్య బారిన పడినా వెంటనే మీరు ఆ గ్రామ నాయకులను సందర్శించి ఆ హాస్పిటల్ బిల్స్ పట్టుకొని ఆ నాయకులకి ఇస్తే ఆ నాయకుల ద్వారా నేరుగా మేము మా ఇన్ఛార్జ్ వర్యులు గౌరవ అన్నగారి దగ్గర తీసుకెళ్తే అన్నగారి సీఎం సాంబ్ర వరకు తీసుకెళ్ళి మీ అందరి కోసం కూడా తిరగల. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కష్టంలో ఉన్న వ్యక్తికి పెద్ద కొడుకుగా ఆదుకుంటానని ఎలక్షన్ ముందు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఎవరైనా అనారోగ్యాన్ని పాలైతే వాళ్ళు సొంత డబ్బులతో వైద్యం చేయించుకుంటే ఆ బిల్స్ తీసుకొచ్చి మన కూటమి నాయకులు ఎవరి తరపునైనా పట్టుకొచ్చి మా ఆఫీస్కి ఇస్తే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ రేట్ల ప్రకారంగా వాళ్ళకి చెక్కు రూపాయని నగదు కూడా తీసేయడం జరుగుతుంది. ఇప్పటికీ 9,80,00,000 రూపాయలు తీసుకొచ్చాం. రేపు ఈరోజు కరెక్ట్ 2 సంవత్సరాలు కావస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. అలాగే గతంలో నేను ఎమ్మెల్యే ఉండేటప్పుడు కూడా 14 నుంచి 19 వరకు 29 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. దీనికి కులాలు, మతాలు, పార్టీలు ఎవరైతే కష్టకాలంలో అందరికి కూడా ఈ సాయం అందుతుందని ఈ సందర్భంగా అందరికీ మీడియా సోదరులందరికీ మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మానవతా దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్థిక సాయం చేయడం అనేది ఆయన ఎంతో చేయూతగా భావిస్తున్నారు. మీరు కూడా ప్రతి ఒక్కరు మీరు మాట సాయం చేసి ఎవరికైనా
మన నియోజకవర్గంలో ఎవరైనా తెల్ల రేషన్ కార్డు ఉండాలా, పేదవాళ్ళు అయితే కంపల్సరిగా వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయం తెచ్చే బాధ్యత నాది. అలాగే మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఏ ఒక్క రూపాయలు లంచం అవసరం లేదు, మీరు ఎవరి చుట్టూ తిరగవసరం లేదు. మీరు బిల్స్, ఒరిజినల్ బిల్స్ తీసుకొచ్చి నేరుగా మా కూటమి నాయకులు ఎవరిదైనా మా ఆఫీస్కి ఇస్తే చెక్ తెచ్చే బాధ్యత నాది. ఎక్కడ రూపాయలు లంచం అవసరం లేదు, ఇవ్వవసరం లేదు. ఎవరికి మీరు దండం పెట్టవసరం లేదు. మీ తరపున నేనే ముఖ్యమంత్రి గారికి దండం పెట్టి ఈ చెక్కులు మీ అందరూ కూడా ఈరోజు మా ఆఫీసులు ఇచ్చేవచ్చు. నేను ఆఫీసులో ఉన్నా, ముఖ్యమంత్రి సహాయాన్ని చెక్ అది తెలియాల. దాంట్లో ఈ గ్రామంలో అయితే మా అమ్మ అధ్యక్షతన 14 నుంచి ఇప్పటి వరకు మా అమ్మ అధ్యక్షతను ఎక్కించాం. సంజయస్వామి గారి సర్పంచ్ కాకమరుపు కూడా ఇక ఇంట్లో పిల్లలందరూ బాగా కష్టపడతారు. అలాగే మా తెలుగుదేశం పార్టీ దీనికి ఉన్న ఫ్యామిలెట్ టాప్ సెట్వన్పురం నాయకులు కూడా, అలాగే ఈ క్లస్టర్లో ఉన్న నాయకులు గొలగాం, గోపాలపురం, శంకరం, మారేడుపూడి ఈ గ్రామస్తులు అందరూ కూడా, తుంపాల, మన చిత్తూరుపురం అందరు నాయకులు కూడా నా తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా ఈ ముఖ్యమంత్రి సహాయం నేను చెక్కులు తేడం అయితే వాళ్ళు కూడా గ్రామాల్లో పర్యవేక్షణలో చాలా బాధ్యతగా చేస్తారు. ఈ సందర్భంగా అందరూ కూడా, అలాగే వీళ్ళందరి తరపున మన నియోజకవర్గ ప్రజానికి అందరి తరపున మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈరోజు 2 years కంప్లీట్ అయిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి గారికి అందరికీ మరొక్కసారి ఈ 2 సంవత్సరాల పాలనలో ఎంతో అభివృద్ధి చెందింది. రేపు రాబోయే రోజులు ఇంకా మంచి అభివృద్ధి చెందుతుందని మన నాయకులందరూ విజ్ఞప్తి చేస్తూ మీరు కూడా గ్రామాల్లో తిరిగి చెప్పండి. పెందుర్తి నియోజకవర్గం నందు రానున్న స్థానిక ఎన్నికల్లో జనసేన తప్ప మరో పార్టీ కానరాని స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. బుధవారం ఉదయం విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బిఎన్ రాజు, ఎంపీటీసీ స్వప్నగిరిలతో కలిసి సుమారు 30 మంది జనసేన పార్టీలో చేరారు. అనంతరం పార్టీ కండువాలతో సత్కరించి రమేష్ బాబు పార్టీ సభ్యత్వాన్ని అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తన మీద నమ్మకంతో పార్టీలోకి విచ్చేసిన వారందరికీ సముచిత స్థానం తప్పక లభిస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా బిఎన్ రాజా మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబు విధి విధానాలకు ఆకర్షితులమై పార్టీలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. మన శాసనసభ్యులు పంచకర్ల రమేష్ గారి నాయకత్వం మీద మాకుండే ప్రగాఢ నమ్మకం. ఆయన మాటలతో చెప్పడం కానీ పని ఏంటో చేసి చూపించే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చూసి మా గ్రామంలో ఉండేటువంటి పెద్దలు కానీ అందరూ కూడా సహకరించి మేమందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకొని ఎప్పుడు కూడా ఇంకా కడ వరకు ఆయనతోనే ఉండాలని ఒక నిర్ణయించుకొని ఈ ఎలక్షనే కాదు ఏ ఎలక్షన్కైనా మంచైనా చెడ్డైనా ఏదైనా సరే జనసేన పార్టీతోనే ఉంటాం, ఆయన వెనకాల ఉంటాం, ఆయన అనుచరులుగానే పనిచేస్తాం. ఆయన ఏది శాసిస్తే అది తప్పకుండా మేమందరం కూడా ఒక సైనికులాగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా గ్రామంలో వేరే పార్టీ లేకుండా చేసే బాధ్యత నేను తీసుకొని ద్వారా నేను వాళ్ళకి మాటిస్తా ఉన్నా, నీ సీనియారిటీని కానీ నీ గౌరవాన్ని కానీ ఎక్కడ భంగం కలగకుండా తగ్గకుండా మీ అందరికీ తగు రీతిని గౌరవించుకుంటామని చెప్పి మాటిస్తూ, మరి ఈరోజు జాయినింగ్ అనేది మాకు 2 సంవత్సరాలు పరిపాలన తర్వాత వచ్చిన గిఫ్ట్గా నేనైతే భావిస్తూ ఉన్నాను. రేపటి నుంచి కూడా అనేక జాయినింగ్లు ఉన్నాయి. ఒక 20 రోజులు కంటిన్యూగా జాయినింగ్లు, నేను ఊళ్ళో లేనప్పుడు తప్ప కంటిన్యూగా జాయినింగ్లు ఉంటాయి. తప్పకుండా లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చేసరికి ఎలక్షన్లన్నీ వన్ సైడ్గా జరిగే విధంగా మాకు అనుకూలంగా మార్చుకునే ప్రక్రియలో మేము ముందుకెళ్తా ఉన్నాం. మనస్ఫూర్తిగా బిఎన్ రాజు గారికి, వారి అభిమానులకి, వారి మిత్ర బృందానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ అభివృద్ధి అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం, అందరూ కలిపి ప్రజల పక్షాన్ని నిలబడదామని చెప్పి కోరుతాం. చంద్రబాబు వెన్నుపోటుకు 2 సంవత్సరాల పూర్తి నిరసన బైక్ ర్యాలీ విజయవంతం. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైన ప్రజలకు వెన్నుపోటు తప్ప మరొకటి లేదు. సూపర్ 6 పథకాలు ఒకటి కూడా నెరవేర్చలేదు. ప్రతిసారి ప్రజలను మోసం చేయడం తప్ప మంచి చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. బాలికలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయి. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదని, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రవేశపెట్టిన పథకాలే ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తోంది. 18 సంవత్సరాలు పూర్తయిన మహిళకు 1800 రూపాయలు ఇస్తామన్నారు, ఎక్కడిచ్చారు? నిరుద్యోగులకు ఇంటికెళ్లి జాబులు ఇస్తా అన్నారు, ఎక్కడ ఇచ్చారని అంటూ 5,000 మందితో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. ఎంతో మంది నేతలు ఉన్నారు. నేతలందరూ కూడా ఈ పథకాలు ఎవరైతే ఈ మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారో, మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు కానీ, సుదీర్ఘకాలం రాజకీయం చేసిన నాయకులు అందరూ కూడా ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఈ అన్యాయాలు చేసింది,
అంతేకాకుండా అంతకుముందు ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో అక్రమాలు జరిగాయి, మన స్థానికంగా చూసుకుంటే అనకాపల్లిలోనే జరిగాయన్నారు. 2 సంవత్సరాలు మీరు పరిపాలించారు. ఏ ఒక్కరిపైన కూడా మీరు ఏ ఆరోపణ నిరూపించలేకపోయారు. అసలు ఆరోపణ లేదు. మీరు ఎన్నో అబద్ధపు ఆరోపణలు చేసి ఈ నాయకులతో పాటు, అంతేకాకుండా అనకాపల్లిలో ఎన్నో భూ ఆక్రమణలు చేద్దామని చూస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత. మొన్న మా పార్టీ అప్పుడు అధ్యక్షులు అమర్నాథ్ గారు, అదేవిధంగా బొడ్డే ప్రసాద్ గారు, ధర్మశ్రీ గారు, ముత్యాల నాయుడు గారు అందరి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ పక్కన ఉన్నటువంటి దాదాపు 100 కోట్లు రిలీజ్ చేసే భూమిని అన్యాయంగా దోచేయాలని చూస్తే దాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనతో అది అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇలాంటి భూ ఆక్రమణలు కానీ, అక్రమ మైనింగ్ చూస్తే చెక్ పోస్టులు పెట్టేసుకున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఇక్కడ గెలిచినటువంటి ఎంపీ గారు ప్రతి అనకాపల్లిలో ప్రతి క్వారీకి కూడా ఆయన ఏజెంట్లు పెట్టుకొని ఆయన మైనింగ్ చేస్తూ అక్రమ మైనింగ్ ఇలా ఎన్నో పనులు అక్రమంగా చేస్తున్నారు. కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ ఒకటే కోరేది, ఏ విధంగానైతే మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో ఈ 2 సంవత్సరాలు ఈ పోరాటాలను చేశామో, రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా మీ అందరూ కూడా ప్రజల తరఫున పోరాటానికి, ప్రజల తరఫున మద్దతు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా అనకాపల్లిలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాకు సహకరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలకి, ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో అనకాపల్లి నియోజకవర్గం సమన్వయకర్త భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో వేలాది మందిగా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వేలాది మందిగా స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం వల్ల దగాపడిన రైతులు, ఈ ప్రభుత్వం వల్ల దగాపడినటువంటి యువకులు, ఈ ప్రభుత్వం వల్ల దగాపడినటువంటి మహిళలు, ఈ ప్రభుత్వం వల్ల అనేక రకాలుగా అణగారినటువంటి, అన్యాయానికి గురైనటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు భరత్ కుమార్ గారి పిలుపు మేరకు ఈ ర్యాలీలో రోడ్డెక్కితే మీరు పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తారా? ప్రజా ఉద్యమాన్ని, ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడు, ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చినప్పుడు ప్రజలు రోడ్డెక్కిన సందర్భాలు మనం చాలా చూసాం. అటువంటి ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వాలు ఇంటికి వెళ్ళిపోయిన సందర్భాన్ని కూడా మనం చూసాం. 2003లో అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రైతుల తరపున కరెంటు ఉద్యమం చేసినప్పుడు మీరు ఆ ఉద్యమాన్ని పోలీసుల చేత అణచివేయాలని చూసినప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇంటికి పంపించారు. అదే పరిస్థితి మళ్ళీ పునరావృతం అవుతుంది. మిమ్మల్ని ప్రశ్నించకూడదా? మీరు చేసిన తప్పులు ఎత్తి చూపించకూడదా? ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలని, ఈ ప్రభుత్వం ప్రజలకు మోసం చేసిన విధానాలని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిలిపిస్తే, ఆ పిలుపుకి అనకాపల్లి సమన్వయకర్త భరత్ కుమార్ గారు ఆధ్వర్యంలో వేలాది మందిగా తరలి వస్తే చూడలేకపోతున్నారా? ఇది మీ భయానికి సంకేతం. అనకాపల్లి నియోజకవర్గంలో భరత్ కుమార్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉందని చెప్పడానికి ఇది నిదర్శనం. మీరు భయపడుతున్నారు. కనీసం ర్యాలీ ఒక అరగంటలో ర్యాలీ క్లోజ్ అవుతుందని చెప్పినప్పుడు కూడా కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ వరకు మొత్తం వందలాది మంది పోలీసులు దించి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎదిరినటువంటి నాయకులు, ఈ ప్రాంతంలో మంత్రులుగా చేసిన నాయకులు, మీరు ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు అనేక సందర్భాల్లో ప్రతిపక్షాల్లో ఉద్యమాలు చేసే కదా నాయకులు అయ్యారు. ఇటువంటి కార్యక్రమాలు మీరు సమర్థిస్తున్నారా? ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా భరత్ గారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీ తీస్తే ర్యాలీని కూడా మీరు అనకాపల్లి పట్టణంలో అనుమతించలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం భయపడుతుంది. ఇక్కడ ప్రజాప్రతినిధులు భయపడుతున్నారని చెప్పడానికి ఎంతకంటే నిదర్శనం. ఏమి భరత్ కుమార్ గారు ఇక్కడ పుట్టలేదా?
ఈ నియోజకవర్గం వచ్చిన వాళ్ళంతా పక్క నియోజకవర్గం నుంచి వచ్చారా? అనకాపల్లి ప్రజలే కదా. అనకాపల్లి ప్రజలు వారికి జరుగుతున్న అన్యాయాన్ని, వారికి ప్రభుత్వాలు జరుగుతున్న మోసాన్ని వెలుగెత్తి చాటడానికి, గొంతెత్తి మాట్లాడడానికి అనకాపల్లి వస్తే మీరు చూడలేకపోతున్నారా? ఇది మంచి సాంప్రదాయం కాదు. పోలీసుల వల్ల మీరు అణచివేయాలనుకున్నప్పటికీ కూడా ఇంకా ఉవ్వెత్తున లేచిన సందర్భాలని మళ్ళీ వస్తాయి. పోలీసు వారి చర్యలకో, ఈ ప్రభుత్వ అణచివేతకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు భయపడేది లేదు. ప్రజల పక్షాన మీరు ప్రజల కోసం, ప్రజల పక్షాన, ప్రజల తరపున ఏ పోరాటం చేయడానికి సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుంటారు. అందుకు దానికి నిదర్శనమే ఈరోజు ఈ కార్యక్రమం. ఒక పిలుపిస్తే పిలుపుకి వేలాది మంది తరలి వచ్చారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు అన్ని వర్గాలు కూడా మోసపోయారు, అన్ని వర్గాలు కూడా రోడ్డు ఎక్కుతున్నాయంటే దాని అర్థం ఏంటి? ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించడంలో ఫెయిల్ అయింది. విద్య, వైద్యం, ఆరోగ్యం అన్నీ అటకెక్కించింది. ఈ ప్రభుత్వంలో ఏ వర్గానికి కానీ, ఏ పేదవాడికి కానీ, సంక్షేమానికి కానీ అన్నీ కూడా ఈరోజు నిండా ముంచేసిన సందర్భం. ఈరోజు ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకుందామంటే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందలేని దుస్థితి. ఈరోజు వ్యవసాయం చేసిన రైతు తన పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలు లేవు. దళారు చేతిలో వ్యవసాయదారులు మోసపోతున్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో మరి పేదవాళ్ళు వైద్యం ద్వారా వారు మోసపోతున్నారు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం, కార్పొరేట్ ప్రభుత్వం. కార్పొరేట్ రంగాన్ని తప్ప పేదవాడి కోసం కానీ, రైతు కోసం కానీ, విద్యార్థి కోసం కానీ, ఉద్యోగస్తుల కోసం కానీ ఆలోచించిన సందర్భం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచిన విధానాన్ని ప్రజలకు వివరించడం కోసం భారీ ర్యాలీలు తీస్తే ర్యాలీని అడ్డుకోవడం చూస్తున్నారు. ఖచ్చితంగా మరొక మాట చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రజల తరపున అనకాపల్లి నియోజకవర్గంలో భరతకుమార్ గారి నాయకత్వంలో ప్రజల తరపున ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద భవిష్యత్తులో ఇంకా మరిన్ని పోరాటాలు చేస్తాం. పోలీసుల ద్వారా మీరు మమ్మల్ని అణచివేయలేరు. మీరు ఎంత అణచివేస్తే ఇంకా అంత ఉవ్వెత్తున లేచి పడతా అని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు మరోసారి ధన్యవాదాలు. రాష్ట్రంలో 2 ఏళ్ల రాక్షస పాలన పూర్తయిందని మాజీ శాసనసభ్యుడు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ భారీ బైక్ ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా తాండ్ర పాపారాయుడు వెలమ భవనం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జాతరలా సాగుతూ వేపగుంట ప్రధాన కూడలి వరకు సాగింది. అనంతరం ఇక్కడి దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించి నివాళులర్పించారు. అనంతరం ఆదిప్రాజ్ మాట్లాడుతూ సూపర్ 6 పేరుతో రాష్ట్ర ప్రజలను తెలుగుదేశం పార్టీ మోసం చేస్తుందని ఆరోపించారు. మాటలు తప్ప చేతులలో ఏమీ కానరావడం లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు, ఎస్ఆర్సీపీ అభిమానులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో శుక్రవారం రావులపాలెంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం రావులపాలెం ప్రభుత్వ కళాశాల నుంచి జాతీయ రహదారి మీదుగా భారీ ర్యాలీ చేపట్టారు. కొత్తపేట నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రభుత్వ 2 ఏళ్ల పాలనను నిరసిస్తూ ర్యాలీలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో డిఎస్సి నియామకాలు, ఇసుక, మట్టి, మద్యం వ్యవహారాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి వివరించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వ విధానాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. డిఎస్సి నియామకాల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, యువతను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఇసుక, మట్టి, మద్యం వ్యవహారాల్లో ప్రజలపై అధిక భారం మోపుతూ దోపిడీ జరుగుతోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా కూటమి ప్రభుత్వం వైఫల్యాల పాలైందని విమర్శించారు. ఎన్నికల హామీలు ఒక్కదానిని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 2 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేర
ప్రజల పక్షాన నిలబడి మోసపూరిత హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే విధంగా మరి కార్యక్రమం చెప్పమని ఆదేశించడం జరిగింది. అలాగే మరి ఏదైతే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాల్సినటువంటి తరుణంలో వారికి 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినటువంటిది ఒక ఎత్తు అయితే ఈ రోజున మరి మెగా డిఎస్సీ అని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం నేడు ఆ పోస్టులను సైతం సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారే 15 లక్షల రూపాయలకి అమ్మేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. మరి మీరు అడగొచ్చు ఏ రకంగా మాట అంటారని అడిగితే మరి ఏదైతే కూటమి ప్రభుత్వం చెబుతోంది మేము క్రీడాకారుల్ని ప్రోత్సహించడం కోసం మేము పరీక్ష రాయకపోయినా కొంతమంది క్రీడాకారులకి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. మరి మీరు క్రీడాకారుల్ని ప్రోత్సహించేటప్పుడు పరీక్ష రాయని వారికి మీరు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఈరోజు దుర్గా అనేటువంటి వ్యక్తి మరి ఏదైతే విలువిద్య ప్రదర్శించడంలో మరి నేషనల్ వైడ్ గోల్డ్ మెడల్ వచ్చినటువంటి క్రీడాకారుణ్ణి మీరు ఏ రకంగా వదిలిపెట్టారో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మరి అలాగే మరి ఏదైతే జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 46 ఇచ్చి వారికి కావాల్సినటువంటి వారు పరీక్షలు రాయని వాళ్ళని ఉద్యోగాలు ఇచ్చేసుకుని తర్వాత మళ్ళీ ఈ జీవోల్ని క్యాన్సిల్ చేయడానికి జీవో నెంబర్ మరి 53 అలాగే జీవో నెంబర్ 56, 57 ఇచ్చి మరి జీవో నెంబర్ 23, 27 ఇచ్చి పాత జీవోలను మళ్ళీ రద్దు చేసి గేట్లు మూసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అటువంటి తరుణంలో ఈరోజు ఎవరైతే నిరుద్యోగులు వారి జీవితాలని పనంగా పెట్టి చదువుకుంటున్న వారిని మీరు మోసం చేసి ఇంకా రాజీనామా చేయకుండా మీరెవరో మంత్రులు ఎవరో ప్రెస్ దగ్గరికి వచ్చి నిలబడేటువంటి దమ్ము లేక చంద్రబాబు నాయుడు గారికి సిబిఐ ఎంక్వైరీ విధించుకునేటువంటి శక్తి లేక ఇవాళ విద్యార్థుల్ని మోసగిస్తూ ఉన్నారు. వారి భవిష్యత్తును మీ కబంధ హస్తాలతో పెకలించేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నాకు పదవులతో నేను ఎంతసేపు మరి ప్రశ్నించడానికే పుట్టానని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు విద్యార్థులు ఆ రోజు మీ తండ్రి గారు ఎలా అయితే కానిస్టేబుల్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యారో అలాగే ఇవాళ విద్యార్థులు మరి చాలా మంది డిఎస్సికి సెలెక్ట్ అవుతున్నారు. అటువంటి వారి ఆశల మీద ఈ ప్రభుత్వం మీరు మద్దతు ఇచ్చిన ప్రభుత్వం మరి నీళ్లు పోస్తూ వారిని నోరు మూయిచ్చేస్తూ ఉంటే మీరు బాధ్యత కలిగినటువంటి మరి జనసేన నుంచి మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూ ఉన్నాం. అలాగే ఇక మిగిలిన విషయాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన ఆడబిడ్డ హామీ 1,800 రూపాయలు, 1,500 రూపాయలు, 1,500 రూపాయలు 18 సంవత్సరాల వయసు దాటిన మహిళలందరికీ ఈ యొక్క రాష్ట్రంలో ఇస్తానని చెప్పారు. మరి ఆ రకంగా మీరు మహిళలకు బాకీ పడ్డారు. ఇప్పటికీ ఆ రకంగా ₹1 మరి వారికి జమ చేయలేదు. మీరు ఎందుకు రాజీనామా చేయరని మేము నిలదీస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే మరి 50 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలకి అలాగే 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి మేము పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఆ రకంగా నెలకి 4,000 చొప్పున ఈ రోజున మరి ఏదైతే 12 నెలలకి మరి 48,000, 2 సంవత్సరాలకి 96,000 బాకీ పడ్డారు. మరి అటువంటి తరుణంలో మీరు ఇప్పటి వరకు ఒక్క పెన్షన్ ఇవ్వనప్పుడు మరి మీ పక్కన ఉన్నటువంటి ఎస్సీ, బీసీ మంత్రులు ఏమి చేస్తున్నారని ఈ సభాముఖంగా మేము నిలదీస్తూ ఉన్నాం. మరి అలాగే మరి మూడోదిగా ఏదైతే ఈ యొక్క నియోజకవర్గంలో మరి బండారు బ్రాండ్ బ్రదర్స్ ఇద్దరు కలిపి మరి ఏదైతే మరి మద్య దుకాణాల దగ్గర ఎంఆర్పి రేట్లకే మీరు సరుకులు అమ్మాలి. అటువంటి తరుణంలో మీరు ఎంఆర్పి రేట్లు కాకుండా ఈ నియోజకవర్గంలో అదనంగా ₹20 బండారు ట్యాక్స్, బాబు ట్యాక్స్ పేరుతో ఏ రకంగా వసూలు చేస్తారో సామాన్య ప్రజానీకం దగ్గరని మరి ఎవరైతే ఎక్సైజ్ కమిషనర్ గారు ఉన్నారో వారు అలాగే ఉన్నటువంటి మరి ఎవరైతే మరి మందు శాఖ మంత్రులు ఉన్నారో వారు కూడా చెప్పాలి. బహుశా వారే మందు తాగి పడుకుని ఉంటారు, అందుచేత చెప్పలేకపోతున్నారని మేము భావిస్తూ ఉన్నాం. అలాగే మరి మూడోది ఏదైతే గ్యాస్ సిలిండర్లు అలాగే ఉన్నటువంటి వంట నూనెలు అలాగే మరి ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు, కరెంటు బిల్లులు మొత్తం మోగిపోతూ ఉంటే మీరు గుడ్డిగుర్రం పళ్ళు తోముతున్నారని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. పెట్రోల్ డీజిల్ ధరల్లో మరి ₹30 కేంద్ర ప్రభుత్వం విధిస్తుంటే మరి ₹40 మరి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంటే అందులో ఎందుకు మీరు మరి మీరు కొంత తగ్గించుకుని ప్రజలకు రేట్లు పెంచకుండా డీజిల్ పెట్రోల్ ధరలు పెరగకుండా మీరు చర్యలు తీసుకోవట్లేదని అడుగుతున్నాం. ఎన్నికల ముందు లోకేష్ గారే స్వయంగా ఇచ్చారు, నేను అధికారం నాకు ఇస్తే
నేను ఎక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాను తప్ప ఎక్కడ రేట్లు పెంచరని మాట ఇచ్చారు. మరి ఇవాళ లోకేష్ గారు నైతిక విలువలుంటే హీరో రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. అందులో భాగంగా స్థానిక ఏరియా ఆసుపత్రిలో రోగుల యోగక్షేమాలు తెలుసుకుని వైద్యులకు ప్రత్యేక సూచనలు చేశారు. అనంతరం తునిపట్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య ప్రత్యేక చర్చలు చేపట్టారు. ఆమె చొరవతో దక్కన్ కెమికల్ సంస్థ టౌన్ పోలీస్ స్టేషన్ కు 9 మంది హోంగార్డులను అందించింది. ఈ సందర్భంగా హోంగార్డులకు నియామక పత్రాలు, యూనిఫామ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తుని పట్టణాన్ని మోడల్ టౌన్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎమ్మెల్యే యనమల దివ్య పనిచేస్తున్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రతను గుర్తించిన ఆమె టౌన్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు దక్కన్ కెమికల్స్ యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఆమె సిఫారసు మేరకు సంస్థ 9 మంది హోంగార్డులను టౌన్ సర్కిల్ కార్యాలయానికి అందించింది. టౌన్ సీఐ గీత రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హోంగార్డులకు నియామక పత్రాలు, యూనిఫామ్లను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం తునిని ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి కలిగించి పార్కులు, మౌలిక వసతులతో ఆదర్శ పట్టణంగా అభివృద్ధి చేస్తామని యనమల దివ్య తెలిపారు. ఇంత బాగా పనిచేస్తున్నందుకు వారికి నిజంగా మా కృతజ్ఞతలు అండ్ అభినందనలు కూడా. అలాగే ముఖ్యంగా మన తుని పట్టణానికి వచ్చేసరికి ముఖ్య సమస్యలు వచ్చేసి అటు శానిటేషన్, అలాగే మన ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉన్నాయని ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా ఫస్ట్ సమస్య చెప్పడం ఇదే జరిగింది. సో ఇది ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తే డెక్కన్ వాళ్ళు ముందుకు వచ్చి మేము ఒక 10 మందికి ఇస్తామండి, హోంగార్డులు అపాయింట్ చేసుకోండి అని చెప్తే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి సీఎం సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సీఎం సార్ నాకు తెలుసు ఈ హోమ్ గార్డ్ రిక్రూట్మెంట్ కోసం నేను ఎంత కష్టపడ్డానో, ఎంతమంది ఫోన్ కాల్స్ చేశానో నాకు తెలుసు. సీఎం గారు మొన్న వచ్చినప్పుడు కూడా ముందుసారి చెప్పినప్పుడు చెప్పాము, అప్పుడు ఇంకా లాగ్ అవుతుంది పని అనేసరికి మొన్న మన సీఎం గారు తునికి వచ్చినప్పుడు కూడా వారికి చెప్పడం జరిగింది. అప్పుడు ఇమీడియట్ గా ఎస్పీ గారు టేకప్ చేసి ఇమీడియట్ గా ఈ 9 మందికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది హోమ్ గార్డ్. సో వాళ్ళందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. వాళ్ళందరూ సరిగ్గా ట్రాఫిక్ ని అధిగమించేలాగా పనిచేయాలని నేను మరీ కోరుకుంటున్నాను వాళ్ళందరినీ కూడా. ముఖ్యంగా మన సిఎంఆర్ సెంటర్ అలాగే గొల్లప్పారావు సెంటర్ దగ్గర కూడా చాలా ట్రాఫిక్ సమస్య ఉంది. నేను ఎప్పుడో అప్పుడు సడన్ ఇన్స్పెక్షన్ కి వస్తాను, అప్పుడు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేకపోతే కనుక మీ డ్యూటీ మీద మీరు సరిగ్గా చేయనట్టే. కాబట్టి నాకు ప్రధానంగా నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, తుని టౌన్ అనేది నేను ఒక మోడల్ టౌన్ గా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. అందులో భాగంగా ఈ ట్రాఫిక్ సమస్య నిర్మూలన, అలాగే మన శానిటేషన్, అలాగే టౌన్ బ్యూటిఫికేషన్ కూడా. ఇప్పుడు మేము చూస్తే టౌన్ బ్యూటిఫికేషన్ కి కూడా మనం ఎన్నో పార్కులు కూడా డెవలప్ చేస్తున్నాము. అందులో ఈ తుని అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా ఏర్పడాలనేది నా ఆకాంక్ష. దీనికి కూడా మీరు అందరూ, అందుకే ఈ ట్రాఫిక్ నిర్మూలన కూడా మిమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది డెక్కన్ గారితో మాట్లాడి. కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా డ్యూటీ బాగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్. వాళ్ళు ఎవరైతే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. తుని టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ రేటు బాగా తగ్గింది. గతంలో ఇయర్లీ 350 క్రైమ్ ఉంటే మేము వచ్చిన తర్వాత దాన్ని చాలా కంట్రోల్ చేసాం. ఇంచుమించుగా 220 అంటే 100 కేసెస్ తగ్గించాం. ప్రతి ఇయర్ కి మాకు 220 లోపుగా రిపోర్ట్ అవుతుంది. అంటే క్రైమ్ రేట్ చాలా తగ్గింది. దాంతో ఆఫీసర్స్ ఇక్కడ తుని టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ రేట్ తగ్గడంతో కొంత స్టాఫ్ ని వేరే సిటీస్ కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనకి కొంచెం స్టాఫ్ తగ్గడంతో మనకి జనాభా డెన్సిటీ ఎక్కువ తుని టౌన్ కి. ఇతర కంపెనీల్లో పనిచేసే వాళ్ళు అయితే ఇతర జిల్లాల్లో వచ్చే వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ. మన తుని టౌన్ ప్రజల కంటే వీళ్ళు ఎక్కువ. వీళ్ళ వల్ల మనకి ట్రాఫిక్ సమస్య, రోడ్లు అవి నేరాగా ఉండటంతో ప్రతి నిత్యం కొన్ని పాయింట్లు రద్దీ ఏర్పడుతుంది. దీనికి మన ఎమ్మెల్యే గారు గత 3 నెలల నుంచి ఎంతో కష్టపడి సీఎం గారితో మాట్లాడి, మా డీజీపీ గారితో, మా ఎస్పీ గారితో కూడా మాట్లాడి ఈ పోస్టు శాంక్షన్ చేయించడానికి చాలా కష్టపడ్డారు. మేము మేడం గారు డైలీ కంటిన్యూ మానిటరింగ్ చేయటం, వాళ్ళతో అడగటం, దీనికి ఒప్పించడం వల్ల. ఎందుకంటే ఒకే చోట 10 మందిని ఇవ్వాలంటే శాలరీస్, బడ్జెట్ ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటిలన్నింటినీ క్లియర్ చేసి మేడం గారు మనకి ట్రాఫిక్ సమస్యను ఎలాగైనా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఈ పోస్టులు మంజూరు చేయడం జరిగింది. టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి మన కుస్మల్ స్వాపారాణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
పోలీసు సిబ్బంది కూడా తక్కువ ఉన్నారు కాబట్టి దీని సమస్య ఏ విధంగా పరిష్కరించాలని మన ఎమ్మెల్యే గారు దూరదృష్టితో ఆలోచించి ఇది స్వచ్ఛంద సంస్థలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళని కూడా భాగం చేయాలని మేడం గారు నాలెడ్జ్తో డాక్టర్ వారిని సంప్రదించడం జరిగింది. అందులో భాగంగా మేడం గారు కోరిక మేరకు వాళ్ళు ఒక 20 మంది సిబ్బందిని మన పట్టణానికి పోలీసు వారు మీటింగ్లో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు వీళ్ళు వినియోగించుకోవడానికి వారు సహకరించారు. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని మన దుర్గి పట్టణానికి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన మన యనమల దివ్య మేడం గారిని మన పట్టణ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం గారు. అదేవిధంగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, శానిటేషన్ సమస్య ఉంది, అది కూడా దానిలో దృష్టి పెట్టారు. దాన్ని కూడా కొంతవరకు మెరుగవుతుంది. ఇంకా స్టాఫ్ సిబ్బంది కావాలి కాబట్టి దాన్ని కూడా అధిగమించడానికి మేడం గారు కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా ఈరోజు ఈ కొత్త హోంగార్డుని మేడం గారు చేతులున్నారు, వాళ్ళ రిక్రూట్మెంట్ మన సీఏ గారు చేతులున్నారా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా అన్నీ కూడా మేడం గారికి పేరు తెచ్చేలాగా మీ సిబ్బంది కూడా పనిచేయాలని, అదేవిధంగా తునిపట్ల సమస్య మీ వల్ల ట్రాఫిక్ సమస్య మెరుగుపడే విధంగా పనిచేయాలని పేరు పైన మీ అందరినీ కూడా కోరుకుంటూ ఇటు మీ అందరికీ జీవనోపాధి ఉపయోగించిన మేడం గారికి ఇటు మన పార్టీకి కూడా మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాలనా వైఫల్యాలను నిరసిస్తూ వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో కార్యక్రమం నిర్వహించి నా యలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ 2500 బైక్లతో మామిడివాడ తన కార్యాలయం నుండి యలమంచిలి ఫైర్ ఆఫీస్ వరకు కొనసాగింది. అనంతరం ధర్మశ్రీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 4 మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ యలమంచిలిలో ఉన్నటువంటి జనసేన పార్టీలు చెవులు గువ్వమని అయ్యే విధంగా ఆ నినాదాల హోరుతో పెద్ద ఎత్తున ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం. బైక్ ర్యాలీ కొత్తూరులో ప్రారంభమైనటువంటి బైక్ ర్యాలీ మావిడాడ, అలాగే నారాయణపురం మీదుగా యలమంచిలి కొటారి శ్రీను బంకు మీదుగా టౌను, ఆర్టీసీ కాంప్లెక్స్, హాస్పిటల్, అలాగే రూరల్ పోలీస్ స్టేషను, వయా ఫైర్ స్టేషన్ మీదుగా అలాగే ఈ కుక్రాపిల్లి వరకు కూడా ఈరోజు పెద్ద ఎత్తున పెద్ద ర్యాలీ జరిగింది. ఇప్పుడైనా కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు కానీ, లేదు చంద్రబాబు లోకేష్ కానీ, లేదు జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, ఆయన తరపు నుంచి పోటీ చేసినటువంటి గెలిచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సుందర్ పిజి కుమార్, అలాగే ఎంపీ అయినటువంటి వీళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఇక్కడ భూదందా చేస్తుంటే వాళ్ళకి అక్కడ ఏంటంటే వినోదంగా కనిపిస్తుంది. ఇక్కడ గ్రామం దోపిడీ చేస్తుంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి వినోదంగా కనిపిస్తున్నాయి. ఇక్కడేమో చాలా వివాదంగా ప్రజలందరూ ఇబ్బంది, అయ్యా మాకేమో వాతావరణం పొల్యూషన్ చేస్తున్నారు, ప్రకృతి సహసిద్ధంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి పంచదార కొండని పిండి చేసేస్తున్నారు, దొంగలూరు కొండని పిండి చేసేస్తున్నారు, అయ్యో నిర్వాసితులు మాకు న్యాయం జరగలేదు, పూడుమాడక మత్స్యకార సోదరులకి జట్టి కావాలని అంటుంటే ఆ మాట వీళ్ళకి వినిపించట్లేదు అని ఆ ప్రజాక్షేత్రంలో నిలదీసినా వాళ్ళు పట్టించుకోకుండా దోపిడీయే ప్రధానమైన ఎజెండా కింద అలాగే కుతంత్రాలతో అలాగే వైసీపీ నాయకులపై దొంగ కేసులు పెడుతూ చేస్తున్నటువంటి దానికే విశేషమైన స్పందన ప్రజలు స్వచ్ఛందంగా రావడం, కార్యకర్తలు రావడం జరిగింది. నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇక్కడ నిరుద్యోగులు మోసం చేశారు, యువకులు మోసం చేశారు, ఆడవాళ్ళు 18 సంవత్సరాలు దాటినటువంటి ఆడతల్లుల్ని మోసం చేశారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి 50 సంవత్సరాలు దాటినటువంటి వయో వృద్ధులని కూడా మోసం చేశారు. ఈ రాష్ట్రం 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కదానికి ఒక్కటైనా సూపర్ 6 అన్నారు, అది అట్టడిపోయింది. సూపర్ 6లో 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తానన్నారు, పెన్షన్ ఇవ్వలేదు కాదు కదా, ఈ కూటమి ప్రభుత్వం ఆగడాల వల్ల పెన్షన్ పెరిగింది తప్ప పెన్షన్ అయితే ఏ ఒక్కరికి రాలేదు. అదే కాదు, యువకులందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం అని నిరుద్యోగ భృతి అన్నారు. ఆ భృతికి గతి లేదు. P4 అట్ట. P4 అంటే పేడ అమ్ముకోవాలా, పెరుగు అమ్ముకోవాలా, లేదంటే పెంట అమ్ముకోవాలా, ఏమనుకోవాలా? P4 అంటే మీ వెబ్రివేషన్. ఎవరి కోట ఇక్కడ ఉన్నటువంటి సుమారు 32 లక్షల మందికి P4 ద్వారా ఉపాధి అవకాశాలు ఎక్కడ చూపించావయ్యా నువ్వు? ఉన్న ఉద్యోగాలు పీకేస్తాను. స్టీల్ ప్లాంట్లో 11,000 మందిని ఉద్యోగాలు పీకేసావు, అవుట్సోర్స్ ఎంప్లాయీస్ 6,500 మందిని పీకేసావు, అలాగే అక్కడ ఉన్నటువంటి VRS పెట్టి బెదిరించి స్కిల్ వర్కర్లు అందరినీ కూడా నువ్వు నీలో స్కిల్ లేదని పంపించావు. ఇక్కడ ఉన్నటువంటి మా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ అన్నింటిలో కూడా సుమారు 1000 మంది ఎంప్లాయీస్ని ఉపాధి లేకుండా చేస్తావు.
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఎంప్లాయీస్ని ఒక్క పైసా ఇది లేకుండా కరప్షన్ లేకుండా మెరిట్తో ఆ వేళ బ్రహ్మాండంగా 1,60,000 ఉద్యోగాలు వేయించారు. వాళ్ళందరికీ సరైన ఉద్యోగ భద్రత కల్పించలేదు. నిన్ను చూసి నీ భయభ్రాంతులు నీ వల్ల నీ పరిపాలన చూసి వదిలించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు మెగా డిఎస్సి వల్ల మెగా డిఎస్సి అని పేరు చెప్పు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు 6,900 పోస్టులకి ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని అర్ధాంతరంగా నువ్వే రద్దు చేసి దాంతో ఇంకో 9,000 కల్పించి 16,000 ఉద్యోగాలు వేస్తానన్నావు. ఏదేసో పేపర్ లీక్ చేసి నీకు 15 లక్షలు ఒక పోస్టుకి 15 లక్షలు తీసుకుంటావా? ఆ రోజు మీరు అన్నారు, రామానాయుడు అన్నాడు, ఇక్కడ ఈరోజు ఇరిగేషన్ మంత్రి ఉన్న రామానాయుడు అన్నాడు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని. అలాగే ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ 15 లక్షలు ఒక ఉద్యోగానికి, చంద్రబాబు లోకేష్కి 15 లక్షలు, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే 15 లక్షలు, నీకు 15 లక్షలు నీకు 15 లక్షలు నీకు 15 లక్షలు అని నీ మాటలో ఆవేళ వేలన్నావు, ఈవేళ లక్షలు తీసుకుంటావు. లక్షలు తీసుకుని పేపర్ లీకేజ్ చేసి ఈ దగా డిఎస్సిని మెగా డిఎస్సిగా పెద్ద ప్రాపకాండ్ చేస్తున్నావు. అంచేత ఇక్కడ ప్రజలందరూ కూడా గొంతుని ఒక్కొక్కరు 1000 గొంతులుగా వినిపించారు. అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్ అని. మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి కాదు. ఇంత గట్టిగా వినిపించిన సరే మీకు ఏంటంటే చెవులు ఎనబాలైనట్టు మీరు ఏంటంటే ఇయర్ ఫోన్లు పెట్టించుకొని మీరు అక్కడ ఉన్నటువంటి సెల్లో వచ్చినటువంటి చాటింగ్లు చూసుకుంటున్నారు తప్ప ప్రజల తాలూకా నినాదాన్ని కానీ అలాగే ప్రజల తాలూకా విధానాన్ని కానీ వీళ్ళ తాలూకా విషయాలను కానీ మీరు పట్టించుకునే దాఖలాలు లేవు. అందుకని ఈరోజు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ వినిపించాం. సూపర్ 6 అటర్ ఫ్లాప్ అయింది. అలాగే అభివృద్ధి ఎక్కడికక్కడే ఉండిపోయింది. ప్రభుత్వ భూములన్నీ కూడా కైంకర్యం చేసుకుంటున్నారు. కైంకర్యం చేసుకుని ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా అన్ని కూడా దోచుకుంటున్నారు. అంచేత ఇవన్నిటికీ త్వరలో ఫుల్ స్టాప్ పెట్టి జగన్మోహన్ నాయకత్వంలో ప్రజా పరిపాలన తీసుకొచ్చి రాజన్న రాజ్యం తీసుకొచ్చే వరకు కూడా మా పోరాటం ఇలాగే కొనసాగుతుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెంలో శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని చేపట్టారు. విజన్ ఐ క్లినిక్ ఆప్టికల్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అంధత్వ నివారణ ఆపరేషన్లకు విశేష స్పందన లభించింది. ఈ కంటి వైద్య శిబిరానికి సుమారు 85 మంది కంటి రోగులు పరీక్షలు చేయించుకోగా 50 మందికి కంటి నరాలకు ఆపరేషన్ చేయాల్సి ఉందని శంకర్ ఫౌండేషన్ వైద్యాధికారులు తెలిపారు. వీరికి శంకర్ ఫౌండేషన్ తరపున ఉచితంగా ఆపరేషన్ చేయించి కళ్లద్దాలు అమర్చి పంపడం జరుగుతోందన్నారు. ఈ వైద్య శిబిరంలో విజన్ ఐ క్లినిక్ వైద్యులు గౌరీ పి శివ మనోహర్ నాయుడు, శంకర్ ఫౌండేషన్ క్యాంప్ కోఆర్డినేటర్ సిహెచ్ అశ్విని కుమార్, దుర్గా ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని కుమార్ అండి, క్యాంప్ కోఆర్డినేటర్ని. గత 3.5-4 సంవత్సరాలుగా ఇక్కడ మన మాకవరపాలెంలో ఇప్పటికి వచ్చి ప్రతి 2 నెలల చొప్పున మన విజన్ ప్లస్ ఐ కేర్ వాళ్ళు ఫ్రీ ఐ క్యాంప్ అని కండక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు పెట్టినా సరే 2 రోజులు ఆటో పబ్లిసిటీ పెట్టించి మినిమం మండలం మొత్తం కూడా కవర్ చేస్తూ ప్రతి గ్రామానికి ఉచిత సర్వీస్ అందిస్తున్నారు. వచ్చిన వాళ్ళకి భోజన సదుపాయాలు, ఆపరేషన్ పడిన వాళ్ళకి ఫ్రీ చెకప్లు, మందులు, అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆపరేషన్ అయిన వాళ్ళని 2 సార్లు తనిఖీ చేసి మొదటిసారి ఆపరేషన్ అయిన కానీ ఎలా ఉందో ఏంటి అర్థం సరిగా పెట్టారో లేదో చూడటం, రెండోసారి వచ్చిన వాళ్ళకి తక్కువ రేట్లో అద్దాలు కూడా చేయించి అందించడం కూడా మంచి సర్వీస్ అనేది అందిస్తున్నారు మన విజన్ ప్లస్ ఐ కేర్ వాళ్ళు. మేడం గారు ఇప్పుడే కాదు గత 16 సంవత్సరాల నుంచి శంకర్ ఫౌండేషన్ కంటి హాస్పిటల్లో చేసి ఆ సర్వీస్ని ఇక్కడ ఉపయోగించుకోవాలని చెప్పి చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఎంతో మంచి చేస్తున్నారు. ఇదంతా కూడా మన విజన్ ప్లస్ ఐ కేర్ వాళ్ళు, మన శివ గారు అండ్ ఆప్తమిడ్ మేడం గారు గౌరీ గారు ఆధ్వర్యంలో గత 4 ఏళ్ళగా ఎన్నో క్యాంపులు చేసి కొన్ని వేల మందికి ఆపరేషన్లు కూడా చేయించడం జరుగుతుంది. చాలామందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం కూడా వాళ్ళు లక్ష్యంగా పెట్టుకొని అన్ని గ్రామాలకి ఎక్కడ ఉన్నా సరే గత 2 రోజులుగా పబ్లిసిటీ చేసి ఇప్పటి వరకు అయిన వాళ్ళందరికీ కూడా తనిఖీ చేయడం జరిగింది. కొంతమంది మందులు కూడా ఉచితంగా ఇచ్చి పంపించడం కూడా జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ పిలుపునిచ్చారు. సబ్బవరం మండల దేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ నెల 15 నుంచి జరగనున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు చురుకుగా పాల్గొని అర్హులైన ఓటర్ల పేరు నమోదు చేయించాలని కోరారు. అలాగే పార్టీకి సంబంధించి బూత్ స్థాయి కమిటీలను మరింత బలోపేతం చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సాబ్ డైరెక్టర్ పివిఎస్ఎన్ రాజు,
PACS చైర్మన్ గండి దేవుడు, రాష్ట్ర టీడీపీ వాణిజ్య విభాగ కార్యదర్శి భరణి ఖానా బాబురావు, మాజీ RECS చైర్మన్ కోఠానా అప్పారావు, మండల టీడీపీ మాజీ అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు, సీనియర్ టీడీపీ నాయకులు దొడ్డి ప్రకాష్, రేసుపూడి రమణ, గవర అప్పారావు, పల్ల తాతారావు, కోరాడ శ్రీను, ఆడారి నాగరాజు, పెద్దాడ రమణమ్మ, ఆకుల గణేష్, రాగిలి దేవుడు బాబు, కన్నబాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ఏదో ఒక మీటింగ్, పార్టీ మీటింగ్ జరగాలనే ఉద్దేశంతో మొదటి బుధవారం గ్రామ స్థాయిలోను, రెండవ బుధవారం మండల స్థాయిలోను, మూడవ బుధవారం నియోజకవర్గ స్థాయిలోను, నాలుగవ బుధవారం పార్లమెంట్ స్థాయిలో ఈ కార్యకర్తల నాయకుల సమావేశాలు పెట్టాలని పార్టీ ఆలోచించిన మీదట ఈరోజు మరి మండల స్థాయిలో సభవరంలో ఈ మండల కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా సరళ సెన్షన్ ఈ మధ్యనే ఒక పాపులర్ వర్డ్ మనందరికీ వినిపిస్తుంది. అది పశ్చిమ బెంగాల్ ఎన్నికల దగ్గర కూడా దీని మీద పెద్ద రభస జరిగి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా ఒక సరైన గైడ్లైన్స్ ఇచ్చి ఈ సరళ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అని పెట్టారు. చాలామందికి అర్థం అవుతుంది ఏంటో ఇది. కానీ ఇది సురక్షిత సమీక్ష చేయడం అనేది ఓటర్ లిస్ట్ని ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం. ఆ సమీక్షలో భాగంగా దొంగ ఓట్లు, అట్లాగే 2 సార్లు నమోదు చేసిన ఓట్లు, లేదా ఓటర్లు నమోదు కాకుండా ఉండిపోయిన ఓట్లు, లేదా NRIs ఎవరైనా ఓటర్లో ప్రవేశించిన ఓట్లు కూడా ఎలా తొలగించాలి, ఉన్న ఓట్లను ఎలా క్రమబద్ధీకరించి లిస్టులో ఎలా పెట్టుకోవాలి, తర్వాత మన కుటుంబ సభ్యులు కూడా ఎక్కడెక్కడో ఉంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, కుటుంబం గ్రామంలో ఉంటుంది, వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేర్చి ఎలా దీన్ని ఈ ఓటర్ లిస్టులో చేర్చాలనే ప్రక్రియ మొదలుపెట్టారు. కాబట్టి దానిలో భాగంగానే ఈ సరళి కార్యక్రమాన్ని మండల లెవెల్లో BLOలు BLA సహకారంతో మరి అందరి అన్ని రాజకీయ పార్టీకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు కూడా మరి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేశారు. కొంతమంది మనకి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సమస్య ఏంటంటే మా కార్యకర్తల మీటింగులో ఇక్కడ అన్నీ కూడా కష్టకాలు మాట్లాడుకొని ఫర్దర్గా ఈ గవర్నమెంట్ ఏదైతే అభివృద్ధి చేస్తూ ఉందో సంక్షేమ పథకాలు కానీ ఇతర పథకాలు కానీ ప్రజల్లో తీసుకువెళ్ళి ఈనాటికి ఈ ప్రభుత్వం ఏర్పడి ఈ NDA ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో మేము ఏదైతే పథకాలు అమలు చేశామో అవన్నీ కూడా యాక్చువల్లీ ఈ సమావేశం ఏర్పాటు చేశాం. పార్టీ కూడా ఒక షెడ్యూల్ ఇచ్చింది. ఆ షెడ్యూల్ ప్రకారం కూడా ప్రజల్లో వచ్చి మేము ఇచ్చిన హామీలు ఏవైతే అమలు చేశామో అవన్నీ కూడా సూచన తప్పకుండా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఆ విధంగా మా ప్రభుత్వం పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలకు తీసుకొస్తాం. కాబట్టి దీనిలో భాగంగా ప్రెస్ వారు మీరందరూ కూడా మరి మీడియా వాళ్ళు అందరూ కూడా సహకరించి దీనికి మీ యొక్క తోడ్పాటు అందిస్తారు కోరుతున్నాం. సార్ 164గా చెప్తా ఉన్నారు మా యువ నాయకులు లోకేష్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. రాబోయే ఎన్నికలు ఏవైతే అవనివ్వండి, వార్డు మెంబర్ అవనివ్వండి, పంచాయతీ అవనివ్వండి, మున్సిపాలిటీ అవనివ్వండి, కౌన్సిలర్ అవనివ్వండి, కార్పొరేటర్ అవనివ్వండి, MLC అవనివ్వండి, MP అవనివ్వండి, ఏ ఎన్నిక జరిగినా ప్రతి ఎన్నిక కూడా మనమే గెలవాలనే పూర్తితో ఇవాళ NDA నాయకులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కార్యకర్తల నాయకులు కూడా మీరు అట్లాగే పనిచేసి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంపొందించేందుకు ర్యాలీ ప్రధాన ఫౌండేషన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతా శ్యామ్ కుమార్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు పాఠశాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మనబడి మన పండుగ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచే విద్యార్థుల ఇళ్లకు వెళ్లిన శ్యామ్ కుమార్ తాను ప్రత్యేకంగా రూపొందించిన మనబడి మన పండుగ కిరీటాలను చిన్నారులకు ధరింపజేశారు. అనంతరం ఓపెన్ కారులో విద్యార్థులను గ్రామంలో తిప్పుతూ మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పాఠశాలకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులను ఆకట్టుకోగా చిన్నారులు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. గత వేసవి సెలవుల్లో నిర్వహించిన బడిపాట కార్యక్రమంలో కూడా శ్యామ్ కుమార్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తన సొంత వాహనాన్ని ప్రచార రథంగా మార్చి గ్రామాన్ని తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేశారు. ఆ ప్రచార ఫలితంగా ఈ విద్యా సంవత్సరంలో తన పాఠశాలలో 1వ తరగతిలో 8 మంది విద్యార్థులు ప్రైవేట్ కాన్వెంట్ల నుంచి వచ్చి చేరినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి, వినూత్న ఆలోచనలు ఎంతగానో దోహదపడతాయని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.
మా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈ రోజున మనబడి మన పండుగ అనే కార్యక్రమాన్ని ర్యాలీ ప్రధాన ఫౌండేషన్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. మన ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేస్తూ గుణాత్మక విద్యతో పాటు అన్ని వనరులని సమకూరుస్తుంది. ఇది ప్రైవేటు పాఠశాలకు ధీటుగా చేస్తుంది మన ప్రభుత్వం. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ రోజున వినూత్నంగా మనబడి మన పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మాకు జాయిన్ అయిన చిన్నారుల్ని వాళ్ళని తీసుకుని వచ్చి గ్రామంలో మంగళ వాయిద్యాలతో మరి ఊరేగింపుగా మా పాఠశాలకు చిన్నారుల్ని తల్లిదండ్రుల్ని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించడం జరిగింది. మరి చక్కగా చిన్నారులు కూడా చాలా ఆనందోత్సవంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమమైనటువంటి విద్యాబోధన జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో మీ చిన్నారులను చేర్చవలసిందిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పెందుర్తి నియోజకవర్గం పరిధిలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ మన్యం జిల్లా ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ సరగడం చిన అప్పలనాయుడు సుమారు 500 మంది కార్యకర్తలతో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అరాచకాలు తప్ప అభివృద్ధి కానరాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు వాగ్దానాలతో ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సగర్వంగా చెప్పేది దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఓ చంద్రబాబు నాయుడే. ఇటువంటి మాయ మాటలు చెప్పింది ఒకటి చేసింది ఒకటి, చెప్పింది చేయడు చేసింది చెప్పడం. ఎలక్షన్ మేనిఫెస్టో గదలో ఒక బుక్ ఇచ్చాడు ఆయన ఇంత పూర్వం 2019-14 ఎలక్షన్స్లో ఒక బుక్ ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చి అధికారంలో వచ్చాడు. ఆ బుక్ తీసుకెళ్లి చెత్తపుట్లో పడిచాడు ఆయన. ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చినప్పుడు 50 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకి ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇస్తానని చెప్పి ఇచ్చినటువంటి కార్యక్రమం ఎక్కడిచ్చారు? పెన్షన్ మీరు పుట్టిన ప్రతి పిల్లడికి కూడా విద్యా దీవెన విద్యా కానుక కింద చదువు చెప్పేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అన్నారు. అరాకొరా పిల్లలకు చదువు చెప్పిస్తూ ఒక 50%, 60% ఈవేళ ఆ విధమైనటువంటి ఆ స్కీము కూడా ఇంప్లిమెంటేషన్ లేకుండా రైతులకి రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తా అన్నాడు ఆయన. ఏదీ లేదు. కేంద్రం నుంచి వస్తే 5,000, 6,000 వస్తే అది అకౌంట్లో పడుతుంటే ఆ క్రెడిట్ చోరీ ఈ ముఖ్యమంత్రి. ఎవరైనా కేంద్ర ప్రభుత్వం కూడా ఈయన ఖాతాలో నేను వేసుకున్నాను అనేటటువంటి కార్యక్రమం. నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అన్నారు. ఎవరికైనా ఒక నిరుద్యోగ యువకుడికి ఏమైనా ₹1 ఇచ్చారా అని అడుగుతున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఎలక్షన్ వచ్చే వరకు ఇటువంటి తప్పుడు హామీలు తప్పుడు మాటలు మాట్లాడడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేసి ఇట్లా కాలయాపన చేయడం ఆయనకు అలవాటు. ప్రజలంతా గమనిస్తున్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఆ ఫలాలను చూశారు. ఈవేళ మీరు చేస్తున్నటువంటి 2 సంవత్సరాల్లో కూడా మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఏముందో ప్రజలకు చూస్తున్నారు. ఇది బేరీజ్ వేసుకున్నారు. త్వరలో రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్స్లో ప్రజలందరూ మీ కుటుంబ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటటువంటి ఓటు ద్వారా బుద్ధి చెబుతారని చెప్పి తెలియజేస్తూ మీరిచ్చిన హామీలు నెరవేర్చాలి. నెరవేర్చకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వైఎస్ఆర్ పార్టీ సైన్యం కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఊరుకోరు. ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తారని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడైనా దళితుల ఐక్యతను దెబ్బతీసేందుకు రాజకీయ కుట్రలో భాగంగానే కొత్తపేటలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దళితులను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ అంశంపై ఉద్యమం కొనసాగుతోంది. వర్గీకరణ దళితుల అభ్యున్నతికి కాకుండా వారిని వర్గాలుగా విడదీయడానికి ఉద్దేశించిన చర్య. మాల మాదిగల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. దళితులకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అందడం లేదు. అంబేద్కర్ కోనసీమలో జిల్లాలో స్థాయి నాయకులు, కార్యకర్తలు మరింత చైతన్యంతో ఉద్యమాలు చేపట్టాలి. ఎస్సీ వర్గీకరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు తన వైఖరిని స్పష్టంగా వెల్లడించలేదు. దళితుల సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రజలకు తెలియజేయాలి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 4,000కు పైగా గ్రామాల్లో పర్యటిస్తూ ఎస్సీ వర్గీకరణ వల్ల కలిగే ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. దళితుల ఐక్యతను కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, ఆల్రెడీ చట్టాలు చేశారు కదా రేవంత్ రెడ్డి, చంద్రబాబు.
చేసేదేముందని మనం మడతపెట్టి కూర్చుంటే ఫ్యూచర్లో మన సామాజిక వర్గ ఉనికి ఈ రాష్ట్రాల్లో లేకుండా పోతుంది మిత్రులారా. శాంతియుత పోరాటానికి మనం సిద్ధం కావాలి. దళితుల మేనమామ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు తన స్టాండ్ ఏంటో చెప్పలేదు మిత్రులారా. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అయితే డైరెక్ట్ శత్రుత్వాన్ని మాల సామాజిక వర్గంపై చూపిస్తా ఉన్నారు మిత్రులారా. మోడీ, రాహుల్ గాంధీ వీళ్ళంతా కూడా మన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఎస్సీ వర్గీకరణ ముసుగులో ఈ యొక్క దళితుల యొక్క రాజ్యాధికార ఆకాంక్ష అనేది ఫ్యూచర్లో లేకుండా చేసేటటువంటి దేశవ్యాప్త కుట్రకి తెరలేపారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, మన దళిత వాడికి వచ్చేటటువంటి రాజకీయ పార్టీలందరినీ తరిమేలని చెప్పేసి ఈ కొత్తపేట వేదికగా మీకు అందరికీ పిలుపునిస్తా ఉన్నాను మిత్రులారా. మరి చంద్రబాబు నాయుడు అయితే, రేవంత్ రెడ్డి అయితే, అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే మన ఎలక్షన్లో ఇచ్చినటువంటి అన్ని హామీల్ని పక్కన కుదిలేసి ఈ దేశంలో సమస్యలే లేనట్టు, ఈ రాష్ట్రాల్లో సమస్యలే లేనట్టు, కొంపలు అంటుకుపోయినట్టుగా మరి ఇమీడియట్గా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి చేశారు మిత్రులారా. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి లెక్కలు కానీ ఏమీ లేవు. చేసిందంతా తప్పు. మరి పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ తప్పు అని చెప్పేసి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చేంత వరకు కూడా మనం శాంతియుతంగా ప్రజాస్వామ్యతంగా పోరాడాలి. లేకపోతే మాలలో ఉన్నారా సచ్చారా అనుకునేటటువంటి పరిస్థితి వచ్చే స్థితి ఉంది. కాబట్టి మనం అంతా దానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ వాక్స్ అండ్ మాల్వాన. ఓకే, దళితుల మేనమామ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఆయన స్టాండ్ ఏంటో కనీసం మాట్లాడలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే మాలోళ్ళు అంటేనే కాంగ్రెస్ పార్టీ అనుకునేటటువంటి మరి మాలల్ని రేవంత్ రెడ్డి తడిగొడ్డతో గొంతుకొచ్చాడు మిత్రులారా. నమ్మించి మోసం చేశారు. ఎస్సీ వర్గీకరణ అనేది ఈ దేశంలో అత్యంత కిరాతకమైనటువంటి సబ్సే బడా రాష్ట్రవ్యాపి రాజనీతిక షడ్యంత్ర దేశంలోని అత్యంత కిరాతకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి చర్య. రాహుల్ గాంధీ కూడా నోరు తెరాలి, ఓపెన్ ద మౌత్, ప్లీజ్ టెల్ యువర్ స్టాండ్ యాజ్ ఫార్ ది సబ్ క్లాసిఫికేషన్ ఇస్ కన్సర్న్. మీ స్టాండ్ ఏంటో చెప్పాలి. ఏం మాట్లాడట్లేదు. ఎస్సీ వాళ్ళు కదా. ఇంకో విషయం చెప్తాను మీకు. మొన్న విలేకరులు అడగట్లేదు కాబట్టి ఐ మై సెల్ఫ్ టెల్లింగ్ ద బోత్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. అసలు ఎందుకు వచ్చింది ఎస్సీ వర్గీకరణ? చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు ఇక్కడే చేస్తానంటే కాదంటే మేము మా మాదిగ సోదరులు అందరం కూడా కలహించుకునేవాళ్ళం. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత సడన్ గా ఇది దేశం మొత్తం చేశారు. ఎందుకంటే మిత్రులారా, బీజేపీ అంటేనే మోడీ అంటేనే బీజేపీ అనేటటువంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్లో మన జరిగినటువంటి ఎన్నికల్లో లాస్ట్ టైం దరిదాపుగా 63 ఉంటే 30 సీట్లు ఓడిపోయారు. బీజేపీ తన యొక్క బేస్ని కోల్పోవడం మొదలుపెట్టింది ఉత్తరప్రదేశ్లో. దీనికి అంతటికీ కారణం దళితులని, దళితుల వల్ల ఇలా జరుగుతుందని బీజేపీ యొక్క భావన. తర్వాత అయోధ్య సబ్ డివిజన్లో 4 ఎంపీ స్థానాలు ఉన్నాయి మిత్రులారా. అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ స్థానం ఫైజాబాద్ అంటారు. ఇక్కడ ఫైజాబాద్లో ఎంపీ జనరల్ స్థానంలో రామాలయం కట్టించిన తర్వాత, ఇండియా టుడే వారు వినండి, ఎంపీ జనరల్ స్థానంలో ఇక్కడ ఎంపీ జనరల్ స్థానంలో రామాలయం కట్టించిన తర్వాత జనరల్ స్థానంలో ఒక ఎస్సీ క్యాండిడేట్ నిలబెట్టారు మిత్రులు. అక్కడ మాలా, మాదిగా, రెల్లి ఎలాగో మన తెలుగు రాష్ట్రాల్లో అక్కడ పాసి కులస్తులు అంటారు. ఎస్సీలో ఒక కులం అనమాట. పందులు మెప్పుకుంటారు వారి యొక్క వృత్తి. పాసి కులానికి చెందినటువంటి వ్యక్తిని ఎంపీ జనరల్ స్థానంలో సమాజ్వాదీ పార్టీ విత్ ద సపోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ వ్యతిరేకంగా నిలబెడితే నా మధుర నా కాశీ అబ్కి బార్ అవదేశ్ పాసి, మాకు మధుర వద్దు కాశీ వద్దు, ఈ పాసి కూడా చాలనేటటువంటి నినాదంతో కాశీ అనే నా మధుర నా కాశీ అబ్కి బార్ అవదేశ్ పాసి, మాకు మధుర వద్దు కాశీ వద్దు పాసి కూడా చాలనేటటువంటి నినాదంతో ఎంపీ జనరల్ స్థానంలో ఎస్సీ ఓడిని నిలబెడితే బీజేపీ ఓడిపోయింది మిత్రులారా. అసలు మెయిన్ టార్గెట్ ఇది. అయోధ్య డివిజన్లో ఉన్నటువంటి 5 ఎంపీ స్థానాల్లోనే బీజేపీ ఓడిపోయింది. నాంధ నాగవల్లి నాను ఉన్న విడమాటే, నీ అందాన్ని కాణిച്ചിട്ടുണ്ട് నేను అందాన్ని కాణికాం బోవా, నేను విడతిల్ల నాన్న చంద్రముఖి నాంధ నాగవల్లి విడిల నా వరుణ్. మోడీ గారు చంద్రముఖిగా మారిపోయారు మిత్రులారా. నానారు తెరియమా నాన్న కాణించుదరా, చంద్రముఖిగా మారిపోయి ఈ ఎస్సీ వాళ్ళ వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి ఎప్పుడో పంజాబ్ రాష్ట్రం 2011లో వేసినటువంటి కేసును బయటికి తీసి ఇమీడియట్గా జడ్జిమెంట్ ఇప్పించారు. మొన్న 2004లో అదే సుప్రీంకోర్టు 5 జడ్జిలతో చెప్పింది, SCs cannot be subclassified at all, not permissible under the Constitution of India. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగం ప్రకారం 2004లో ఎస్సీలు విభజించడం కుదరదని చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఈ రోజున 2004లో 7 జడ్జెస్ బెంచ్ ఏం చెప్పిందంటే ఇట్ ఇస్ పెర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, SCs can be subclassified, ఇట్ ఇస్ జస్టిఫైబుల్ థింగ్ అని చెప్పింది. చూడండి, అదే సుప్రీంకోర్టు కుదరదని చెప్పి మళ్ళీ ఇప్పుడు కుదురుతుందని చెప్పింది మిత్రులారా. ద బిగ్ కాన్స్పిరసీ ఈస్ గోయింగ్ ఆన్. ఈ ప్రెస్ మీట్లు పెట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు దరిదాపుగా ఇది 200 ప్రెస్ మీట్ అనుకుంటా. కారణం ఏంటంటే
మా దళిత ప్రజలు ఎవరికి కూడా 99.9% ఎస్సీ వాళ్ళు ఎవరికి కూడా పల్లెటూరులో నేను ఇప్పటికి 4800 గ్రామాలు తిరిగాను. ఎవరికి రిజర్వేషన్ అంటే ఏంటో, సబ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటో తెలియదు మిత్రులారా. ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే ఎస్సీ రిజర్వేషన్ మన తెలుగు రాష్ట్రాల్లో మాలలు మాదిగలతో పోలిస్తే ఒక స్టెప్ ముందున్నమాట నిజమే. మిగతా సమాజం ఏమనుకుంటుందంటే రత్నాకర్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, రిజర్వేషన్ అంతా ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ వేళ్లే తీసుకుంటున్నారు, దోపిడీ జరుగుతుంది, మాదిగలకు అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి మిగతా సమాజాన్ని చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవడం మౌనం కూడా అంగీకారమే. కాబట్టి మన పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా నమ్మించే కార్యక్రమం చేసి మాల సామాజిక వర్గాన్ని ఒక దోపిడీ కులంగా టార్గెట్ చేశారు మిత్రులారా. ఇదే నేను పర్సనల్ గా బీయింగ్ అన్ హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్, బీయింగ్ పొలిటికల్ రీసెర్చర్ తట్టుకోలేకపోతా ఉన్నా. ఇక్కడ చూడండి, విలేకరు సోదరులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓవరాల్ గా ఎస్సీ లిస్టుని తీసుకుంటే ఇండియాలో 1108 ఎస్సీ కులాల్లో పాన్ ఎస్సీ కులం ఏదైనా ఉందంటే అది మాదిగలే, చమార్లు అంటారు మిత్రులారా. నార్త్ ఇండియాలో మాదిగ సోదరుని చమార్లు అంటారు. దేశం మొత్తం మీద అందరూ మాదిగలే డామినేషన్ అన్ని విషయాల్లో, ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్ప. కాంచీరామ్ గారు మాదిగ, మాయావతి మాదిగ, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ రామ్ సుధాకర్ దాస్ మాదిగ, బాబు జగజ్జీవన్ రామ్ మాదిగ, సుశీల్ కుమార్ షిండే మాదిగ, మేరా కుమార్ మాదిగ, చరణ్జిత్ సింగ్ చన్నీ గారు పంజాబ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ మాదిగ, అందరూ మాదిగ సోదరులే మిత్రులారా. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాలల స్టెప్ అన్నమాట, ఒక స్టెప్ ముందన్నమాట నిజమే. దీన్ని ఆసరాగా తీసుకుని మన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి రిజర్వేషన్ అంతా ఎస్సీ వాళ్ళు మాలలో దోచేస్తున్నారు, మాదిగలకు అన్యాయం జరిగిపోతుందని సమాజంలో మాల కులాన్ని ఒక బ్రాండే చూపించారు. కాబట్టి మిగతా సమాజం కూడా అదే నోషన్లో ఉంది. కాబట్టి బాబు దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ అని చెప్పే ఉద్దేశంలో భాగంగా మా ఎస్సీలతో పాటు రెస్ట్ ఆఫ్ ది సొసైటీ కూడా తెలియాలి. కాబట్టి దరిదాపుగా ఇది 200 ప్రెస్ మీట్ మిత్రులారా. ప్రతి ఒక్కరికి కూడా దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, దిస్ ద కాన్స్పిరసీ అని చెప్పడం కోసమే నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే దేశం మొత్తం తిరుగుతా ఉన్నాను మిత్రులారా. నన్ను ఆత్మీయ కన్నడ స్నేహితుడే, దయవిಟ್ಟು ఆలసి దయవిಟ್ಟು మరేబడి కన్నడ స్నేహి. మొన్న సిద్ధరామయ్యని దించేశాం, అందులో కూడా మా పాత్ర ఉంది మిత్రులారా. కాబట్టి దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ద బిగ్గెస్ట్ పాపులేషన్ బ్లాక్ ఆఫ్ దిస్ కంట్రీ, బికాస్ వీఆర్ ది 1/3 పాపులేషన్ ఆఫ్ దిస్ కంట్రీ, వీళ్ళందరికీ తెలియాల్సినటువంటి ఈ అమాయక ప్రజల మీద కుట్ర చేస్తున్నారు. కాబట్టి మోడీ భాగస్వామ్యమే, రాహుల్ గాంధీ కూడా ఇందులో భాగస్వామ్యమే, ఆల్ పొలిటికల్ పార్టీస్, వన్న చిన్న చిత్క 2-3 పార్టీలు తప్ప చేస్తున్నారు. కాబట్టి మా ఎస్సీ వాళ్ళు ఎవరికి తెలియదు, కాబట్టి ఎవరు మాట్లాడలేదు. కాబట్టి ప్రజా ఉద్యమం జరగాలంటే సమాజం మనల్ని యాక్సెప్ట్ చేయాలి. పోరాటం చేయడానికి ప్రజలకు నిజం తెలిస్తేనే వస్తారు. కాబట్టి గ్రామానికి 2 సంవత్సరాలుగా 4000 గ్రామాలకు తిరిగి అవేర్నెస్ క్రియేట్ చేసి మరి ఈ యొక్క ఉద్యమాన్ని చివరికి కొత్తపేటకు తీసుకురావడం జరిగింది మిత్రులారా. సో అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి మిత్రులారా. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆల్రెడీ చట్టాలు చేశారు కదా, చేయడానికి ఏముంది అని అనుకోకండి మిత్రులారా. డోంట్ థింక్ దట్ దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ టు బి డన్. ఏమీ చేయడానికి ఏమీ లేదు, అంతా అయిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, అయిపోయిందని అనుకుంటా ఉన్నారు మిత్రులారా. ముఖ్యంగా మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే, మాలలకు పట్టుకోమైనటువంటి ఈ ప్రాంతంలో అయితే ఉద్యమం లేకపోవడం చాలా బాధాకరం మిత్రులారా. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మోడీ ఏమైనా దేవుళ్ళ? వాళ్ళు చేసినటువంటి చట్టాలు ఏమైనా శిలాశాసనాలా? లేకపోతే ఇజ్ ఇట్ గీత ఆర్ బైబిల్ ఆర్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్ అట్ ఆల్? అవేమన్నా భగవద్గీత, బైబిల్, ఖురానా చేంజ్ చేయలేకపోవడానికి కాదు మిత్రులారా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం. కాబట్టి ప్రజలు తలుచుకుంటే ఎనీ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు ఫ్రీ ఫ్రమ్ ది ఇష్యూ ఆఫ్ ద కాంట్రవర్సీ. ఏ గవర్నమెంట్ అయినా సరే ఇష్యూ నుంచి పారిపోవలసిందే మిత్రులారా. మనం ఇలాగ చేతకాని దద్దమ్మల్లాగా మనకెందుకైనా వదిలేస్తే ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉండేది. ఇట్ లాస్ట్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. దాని యొక్క ఉనికి పూర్తిగా కోల్పోయిందని దేర్ కమ్స్ ఎ మూమెంట్ ఇన్ ద హిస్టరీ వేర్ విల్ హ్యావ్ టు రీడ్ దట్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఎగ్జిస్టెడ్ ఎ కమ్యూనిటీ ఆఫ్ మాలాస్ ఇన్ బోత్ తెలుగు స్టేట్. ఇట్ లాస్ట్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ కంప్లీట్లీ అని చదువుకోవాల్సి వస్తుంది మిత్రులారా. ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేదని. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అది ఇదని కాదు, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, రేవంత్ రెడ్డి కానీ, అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ सब क्लासिफिकेशन सपोर्ट చేస్తా ఉన్నాయి మిత్రులారా। बार बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है। इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए। बार बहनों लड़ना है। बार बहनों एससी आरक्षण वर्गीकरण भारत के इतिहास में दलित एकता पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है। इसे रद्द किया जाना है, रद्द करना है, लेकिन हम इस देश में हमारा अस्तित्व खो देंगे। बार बहनों, मोदी जी
एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है मोदी जी, देना चाहिए। आप कर सकते थे, काम करे, लेकिन दलित जातियों को विभजित ना करे मोदी जी, यह काम देश के लिए अच्छा नहीं गए। अनभान तमिल सहोदरी सहोदरंगळे, എന്റെ പ്രിയപ്പെട്ട മലയാളി സഹോദരി സഹോദരന്മാരെ, എന്റെ ആത്മീയ കന്നഡ സ്ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಬೆಂಗಾಲಿ ಬಂಧುರ, ಒರಿಸ್ಸಾ ಬಂಧುಗಣ, ಮರಾಠಿ ಮಿತ್ರಾನು, ಗುಜರಾತಿ మిత్రో, దేర్ ఇస్ ఎ బిగ్ కాన్స్పిరసీ ఆన్ ది యూనిటీ ఆఫ్ దళిత్స్ ఇన్ ఇండియా. భారతదేశ చరిత్రలోనే అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు కానీ, మా తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ ఇటువంటి రాజకీయ కుట్ర జరగలేదు మిత్రులారా. ఫ్యూచర్లో దళితులందరూ కూడా ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి, ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేది జస్ట్ స్పిట్ రైట్స్ మిత్రులారా. ఎంగిలి మెతుకులు పడేస్తా ఉన్నారు. 100లో ఒకరికో ఇద్దరికే బెనిఫిట్ జరుగుతోంది ఎస్సీ రిజర్వేషన్ వల్ల. ఈ రిజర్వేషన్ ని మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు చంద్రబాబు నాయుడు గురు శిష్యులతో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. మన మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు అండర్ ది గైజ్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ సమంగా పంచుతారట. మోడీ గారికి, చంద్రబాబుకి, రేవంత్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే, ఈజ్ ద social justice is not needed in the lands of this country, wealth of this country, postings of Supreme Court, High Court judges of this country, industrial establishments of this country, in the cabinet ministerial beds of your cabinet and ministerial composition. మీ యొక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి పదవులకు అక్కర్లేదా మోడీ గారు? సామాజిక న్యాయం, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మీ యొక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి పదవులకు అక్కర్లేదా? మాకు 100లో, అది కూడా అఫీషియల్ లెక్కలు కాదు మిత్రులారా, రిజర్వేషన్ వల్ల ఒకటికే లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతుంది. అందుకనే స్టిల్ ఈనాటికి 99% ఆఫ్ ది ఎస్సీ పాపులేషన్ స్టిల్ అట్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ. ఇప్పటికీ పల్లెటూరులో అలాగే మిగిలిపోయారు. చంద్రబాబుకు దమ్ముంటే, నిజంగా సామాజిక న్యాయం మీద చిత్తశుద్ధి ఉంటే, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారి వల్లే కదా మీ పార్టీ పవర్లోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి ఒక ముఖ్యమంత్రి పదవి 1 సంవత్సరం పాటు. తెలుగుదేశం వాజ్ బార్న్ ఫర్ ది పీపుల్ ఆఫ్ బీసీస్. తెలుగుదేశం బీసీ వాళ్ళ కోసం పుట్టిందన్నారు కదా. అచ్చెన్నాయుడుకో లేకపోతే మన అయ్యన్న పాత్రుడికో 1 సంవత్సరం పాటు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. అలాగే మాదిగ సోదరులు మీకు సపోర్ట్గా ఉన్నారు కదా, మా అనితకి ఇవ్వండి 1 సంవత్సరం పాటు హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి పదవి. అలాగే మోడీ గారు మాకు పడేసే ఎంగిలి మెతుకుల్లో ఓటాల పేరుతో సామాజిక న్యాయం అంటున్నారు. మాకన్నా ఎర్రి పప్పుగాళ్ళు ఎవడో లేరా అని చెప్పేసి ఈ కొత్తపేట వేదికగా చంద్రబాబుకి, రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. అది చెయ్యండి. అంతే తప్ప ఎంగిలి మెతుకుల్లో ఓటాల కోసం by throwing the peanuts in the name of reservation and fight among yourselves for the shares in it, that is something that never happens, చంద్రబాబు నాయుడు. ఇది ఎప్పటికీ జరగదు, జరగనివ్వం. కాబట్టి మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల సోదరులారా, బంధువులారా, అయిపోయింది కదా అని మడత పెట్టు కూర్చోకండి మిత్రులారా. శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా నిరంతర పోరాటం కొనసాగిద్దాం. We have to fight against this relentlessly, continuously, constantly until an amendment to the Constitution is pushed in the parliament that SCs cannot be subclassified at all. ఎస్సీ వాళ్ళని మొక్కలు చేయడం కుదరదు అని పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు కూడా పోరాడదాం రండి మిత్రులారా. మనకెందుకులే అనుకుంటే మీరు ఫ్యూచర్లో మిగలకుండా పోతారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మై డియర్ మాలా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ ది ఫ్రెండ్స్ ఆఫ్ అదర్ దళిత కమ్యూనిటీస్ అక్రాస్ ది కంట్రీ హు ఆర్ అపోజింగ్ ది సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్, కమ్ ఫార్వర్డ్, లెట్ us fight together. మనం అంతా కలిసి పోరాడదామని చెప్పేసి ఈ కొత్తపేట వేదికగా మీకందరికీ పిలుపునిస్తూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్. గత కొన్ని నెలలుగా పెద్ద పులి కదలికలపై నిరంతరం నిఘా పెట్టామని జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు అన్నారు. బుధవారం ఆయన కాకినాడలో విలేకరులతో మాట్లాడారు. పోలవరం గంగపాలెంలో పులి కదలికలను గుర్తించడం జరిగిందన్నారు. అది ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పెద్ద పులి గంగపాలెంకి చేరుకున్నట్లు రేడియో కాలర్ నుంచి వచ్చిన సిగ్నల్ ఆధారంగా గుర్తించడం జరిగిందని, దాని కదలికలు గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకి పులికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పట్టుకోవడం జరుగుతోందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామచంద్రరావు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కాకినాడ. అలాగే రంపచోడవరం ఫుల్ అడిషనల్ ఛార్జ్లో కూడా ఉన్నాను. సో గత వారం రోజుల నుంచి రంపచోడవరం జిల్లాలో డివిజన్లో, పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లో పులి మూమెంట్ అన్నది దేవీపట్నం మండలం గంగంపాలెం విలేజ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నది. సో ఎప్పుడైతే లాస్ట్ మన క్యాటిల్ కిల్స్ జరిగింది 3rd జూన్, అప్పుడు 14 క్యాటిల్ కిల్స్ జరిగినాయి. సో ఇమ్మీడియట్గా అటవీ శాఖ చాలా ఇంటెన్సివ్ మానిటరింగ్ అలాగే ట్రాంక్యులైజ్ చేయడానికి ఎఫర్ట్స్ ఇంకా డిఫరెంట్ టీమ్స్ని ఇంక్రీజ్ చేయటము అలాగే స్పెషల్ టీమ్స్ని తీసుకురావడంతో విస్తృత చర్యలు అయితే టేకప్ చేయడం జరిగింది. సో 3rd జూన్ నుంచి ఇప్పటివరకు కూడా ఏ విధమైన క్యాటిల్ కిల్స్ జరగనివ్వలేదు. అలాగే విలేజెస్లో కూడా ఎంటర్ అవ్వటానికి అవకాశం లేకుండా
థర్మల్ డ్రోన్స్ తోటి, అలాగే 21 హనుమాన్ టీమ్స్ తోటి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి చొరవతో వచ్చినటువంటి బెంగళూరు స్పెషల్ టీమ్స్ వారందరి సహాయ సహకారాలతోటి మనం రెస్ట్రిక్ట్ చేయగలిగాము సక్సెస్ఫుల్గా. బట్ ఎందుకు ట్రాంక్యులైజ్ ఇంకా అవ్వలేదు అంటే, అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పులిని బంధించడానికి మనకి NTCA గైడ్లైన్స్ ఉంటాయి. సో ఆ గైడ్లైన్స్ ఫాలో అవుతూ పులికి ఆరోగ్యానికి కానీ వాటి రక్షణకు కానీ ఏ విధమైన హాని జరగకూడదు. అట్ ది సేమ్ టైం ప్రజలకు కానీ ఈ ట్రాంక్యులైజ్ చేసే టీమ్స్ సేఫ్టీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని మనము ట్రాంక్యులైజేషన్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో కంటిన్యూస్గా దాన్ని డ్రోన్ తోటి, థర్మల్ డ్రోన్ తోటి డే అండ్ నైట్ మనం మానిటర్ చేయగలుగుతున్నాం. ఏ ప్లేస్లో ఉందన్నది మానిటర్ చేయగలుగుతున్నాము. అయితే అది ఎక్కువ దట్టమైన అటవీ ప్రాంతము కొండల్లో ఉంటుంది. సో అక్కడ ట్రాంక్యులైజ్ చేయడానికి అవకాశాలు ఉండవు. ఏదైనా ప్లేన్ ఏరియాకి వచ్చినప్పుడు అవకాశం ఉంటుంది. సో ఈ టైగర్ ఏంటంటే ప్లేన్ ఏరియాకి వచ్చి ఎక్కువ టైము ట్రాంక్యులైజ్ చేయడానికి అనువుగా ఉండి టైం ఇవ్వట్లేదు. ఇమ్మీడియట్గా మళ్ళీ హిల్లాక్ మీదకి వెళ్ళిపోతుంది. సో 1 వీక్ నుంచి టీమ్స్ అన్నీ కూడా మోర్ దాన్ 200 ఫారెస్ట్ పర్సనల్ అలాంగ్ విత్ హనుమాన్ టీమ్స్ అక్కడే క్యాంప్ అయి ఉన్నాయి. డిఎఫ్ఓగా నేను కూడా అక్కడ క్యాంప్ చేస్తూ ఉన్నాను. అలాగే సీనియర్ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు మాకు సహాయ సూచనలు ఇస్తూ ఉన్నారు. సో సక్సెస్ఫుల్గా క్యాటిల్ కిల్స్ జరగకుండా విలేజెస్ వైపు వెళ్లకుండా చేయగలిగాము, రెస్ట్రిక్ట్ చేయగలిగాము. బట్ ట్రాంక్యులైజేషన్ అన్నది ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేస్తూ ఫేవరబుల్ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము. యాజ్ అండ్ వెన్ మనకి పరిస్థితులు అనుకూలించగానే ట్రాంక్యులైజ్ చేసి తీసుకెళ్తాం. దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వీరి యొక్క ముగ్గురు ఆలోచనలు ఈ రాష్ట్రం కావచ్చు, ఈ దేశం కావచ్చు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని అనటానికి ఈ రాష్ట్ర దేశ అభివృద్ధి ఉదాహరణ అన్నారు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండు కూడా సమపాలనలో చేసుకుంటూ ముందుకెళ్తున్నారన్నారు. పరిపాలన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిందనేది తెలియపరుస్తూ ఉన్నాం. దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, వీరి యొక్క ముగ్గురు ఆలోచనలు ఈ రాష్ట్రం కావచ్చు, ఈ దేశం కావచ్చు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందనే దానికి ఈ రాష్ట్ర దేశ అభివృద్ధే ఉదాహరణ అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధానమంత్రి, బలమైనటువంటి ప్రధానమంత్రి మాకు కూడా ఉంటే బాగుండని వాళ్ళ ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. అది భారతదేశం గర్వించదగ్గటువంటి విషయం. అలాగే దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకించి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కలయికలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందదనే దానికి ఎటువంటి సందేహం లేదు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండూ కూడా సమపాలనలో వారు చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నారు. సంక్షేమానికి సంబంధించినటువంటి మరి ఏదైతే వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్ ఇవ్వటం కావచ్చు, వితంతువులకి, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వటం కావచ్చు, అలాగే ఉచిత బస్సుని మహిళలకు ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే మన ఉచితంగా చదువు చెప్పే విషయంలో కావచ్చు, అదేవిధంగా రైతులకి మరి వారికి గిట్టుబాటు ధర అందించే విషయం కావచ్చు, సబ్సిడీలు ఇవ్వటం కావచ్చు, అదేవిధంగా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి ఈ రాష్ట్రంలో ప్రతి ఆర్థికంగా వెనకబడినటువంటి ప్రతి వాళ్ళకు కూడా సంక్షేమం అందే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అట్లాగే అభివృద్ధి విషయంలో ఇటు పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రోడ్లు గుంతలు పడిపోయి అనేక మంది ప్రాణాలు కోల్పోతే వాటన్నిటిని కూడా ఇవాళ వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఇవాళ రోడ్లు వేయించి ఇవాళ ఒక మన ప్రాంతంలోనే కాదు, ఏదైతే డోలి కట్టుకొని అడవి ప్రాంతంలో గిరిజనులు ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో కూడా రోడ్లు నిర్మాణం చేసి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు శభాష్ అనిపించుకుంటా ఉన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంత ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థ ఉందో దాన్ని మొత్తం భ్రష్టు పట్టించినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఆయన ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భ్రష్టు పట్టిపోయింది పంచాయతీరాజ్ వ్యవస్థ. సర్పంచులందరూ కూడా వైసీపీ సర్పంచులే మేమెందుకు గెలిచారా అని మొరపెట్టుకున్న సందర్భం ఇవాళ బ్రహ్మాండంగా వైసీపీ సర్పంచులే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఉన్న పరిపాలన అని చెప్పి కొనియాడే విధంగా
పంచాయతీరాజ్ వ్యవస్థనే పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టపరిచారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో 5 జాతీయ ఉత్తమ అవార్డులు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ రావడం అనేది ఈ అభివృద్ధికి ఎంత నిదర్శనం అనేది తెలియపరుస్తా ఉన్నాం. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇటు రాజధానిని శరవేగంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అట్లాగే పోలవరాన్ని బ్రహ్మాండంగా కేంద్ర సహాయ సహకారాలతో పోలవరం రాజధాని నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క వైజాగ్ ని ఐటీ హబ్ గా మరి లోకేష్ గారు బ్రహ్మాండంగా అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చి వారు అక్కడ ఐటీ నిర్మాణాన్ని చేస్తా ఉన్నారు. అట్లాగే రాయలసీమలో అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మరి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి పరిపాలన చేస్తున్న సందర్భంగా మరి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎవరైతే మరి 164 సీట్లు ఈ రాష్ట్రానికి ఓట్లేసి కూటమి ప్రభుత్వానికి మరి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టినందుకు ఈ ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలందరూ కూడా ఈ 2 సంవత్సరాల పరిపాలన సందర్భంగా వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నాతవరం మండలం చిన్న గోల్కొండపేట గ్రామంలో పర్యటించిన అయ్యన్న పాత్రుడు. అంబేద్కర్ మరియు బాబు జగజీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించిన స్పీకర్. తునిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దిన కార్యక్రమం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శలు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన పలు సొసైటీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు. లైవ్ షేర్ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు. అనకాపల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన పీలా గోవింద సత్యనారాయణ. పేద ప్రజలు ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి వరం లాంటిదని వెల్లడి. ఇదొరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.